హలో అన్నయ్య, నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ మీ గురించి నేను ఛానల్లో ఒక చిన్న ప్రోమో వేసేసుకున్నాను. ఇంట్రడక్షన్ ప్రోమో. సో మీకు మీకు పంపించాను ఆ ప్రోమో కూడా. బాగుంది. సో అందులో మీకు నచ్చిందా? బాగానే ఉంది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? బాగుంది. సో 40 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో ఇప్పటికీ సో అదే ఎనర్జీ అండ్ నేను ఇప్పటివరకు వినలేనిది ఏంటి అంటే సో సివిఎల్ నరసింహారావు గారు కమర్షియల్గా డిమాండ్ చేయని ఆర్టిస్టు. సో క్యారెక్టర్ నచ్చితే ఒప్పుకుంటారు, లేదంటే ఇది నేను చేయలేను అని ఒక మాట. అండ్ పెద్దవాళ్ళతో ట్రావెల్ చేశారు. సో చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రజెంట్ యంగ్ జనరేషన్ తోటి సో అందరితో ట్రావెల్ చేసి వస్తున్నారు. సో ఒక్కసారి 40 ఇయర్స్ జర్నీ చూసుకున్నట్లయితే సో మీ లాయర్ కెరీర్ అది పక్కన పెట్టేస్తే సినిమాల పరంగా చూసుకున్నట్లయితే సో 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? 200%. ఎందుకంటే ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఆర్టిస్ట్గా గుర్తింపబడటం ఒక అదృష్టం. అంటే చాలా కష్టపడటం చేయడం చాలా కొంతమంది విషయాల్లో జరుగుతుంది. బట్ నా విషయంలో మాత్రం అది కేవలం దేవుడిచ్చిన వరం. మంచి వేషాలు, మంచి బ్యానర్లు, మంచి దర్శకులు, మంచి ట్రావెలు, తృప్తి, మంచి ట్రీట్మెంటు అన్నీ చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగినట్టుగా ఇప్పుడు ఏ రోజు కూడా ఎక్కడ ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్ని సో ఈ క్యారెక్టర్ ఇంత ఇది ఇన్ని రోజులు అంటే సో నాకు ఇంత రెమ్యునేషన్ ఇవ్వండి అని ఏ రోజు అడిగిన సందర్భం లేదని విన్నాను నేను. నాకు తెలిసినంత మాట. అంటే నాకేమైందంటే కొన్ని నిజాలే చెప్పుకోవాలి మనం ఇక్కడికి. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒక మేనేజర్ ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే డేట్లు ఒకవేళ మీకు ఓకే అనుకుని అదే డేట్కి ఎల్లుండి వస్తారు ఓకే అనుకుంటే ఆ క్లాష్ కావటం దానివల్ల ఇద్దరిట్లో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో అందుకని ఒక మేనేజర్ ఆ రెమ్యునరేషన్ కానీ వాళ్ళే చూస్తారు. ప్లస్ రెమ్యునరేషన్ పరంగా నేను చేయను అని నేను, ఎందుకంటే చాలా వరకు ఇది ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆస్కార్ వస్తుంది అన్న యాంగిల్, కానీ సినీ పరిశ్రమలో రేంజ్ చూసి మనుషుల్ని చూసి గౌరవం ఇవ్వటం అన్న పాయింట్ ఒకటి బలంగా ఉంది, మనుషుల్ని చూసిగా. అందుకని కొన్ని నియమాలు మా వాళ్ళు పెట్టి ఉంటారు. ఎందుకంటే లేకపోతే మానవత్వం, మంచితనం, మోసం చేయకపోవటం ఇవి ఉండవు పరిశ్రమలో. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా వీళ్ళు సినిమా పరిశ్రమ మంచు కడిగిన ముత్యంలాగా ఉండదు, అనేక ఉంటాయి. కానీ నాకు సంబంధించినంత వరకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా టర్మ్స్లో నేను పెడుతున్నాను. నేను ఖచ్చితంగా ఉన్నాను. నేను ఇబ్బంది పడి అబ్బా ఎందుకురా భగవంతుడా అని నేను కష్టపెట్టుకునే పరిస్థితుల్లో ఎప్పుడూ లేదు ఈ 40 ఏళ్ళు. రైట్ ఫ్రమ్ ది డే 1. మొట్టమొదటి సినిమా మహర్షి. సో మహర్షి సినిమా. సో ఈ సినిమాకి ముందు సో ఎలా ఉండేది మీ కెరియర్? ఎలా ఉండేది అంటే నాటకాలంగం నుంచి వచ్చారనేది తెలుసు నాకు క్లియర్గా. సో అక్కడ ఇన్స్పిరేషన్ ఏంటి నాటకాలకి వెళ్ళాలి అంటే 5వ క్లాస్లో ఉన్నప్పుడు బాలానందం అని ఉండేది, జాంబాగ్ బాలానందం. అందులో మధ్యపట్ల వెంకట్రావు గారు ఉండేవారు. వివేకవర్ధని స్కూల్లో ఆయన మాకు టీచర్. మాకు గుర్తుంది వందే మాతరం అని ఒక 60 ఏళ్ళల్లో అనుకుంటా వందే మాతరం అని ఒక నాటకం, దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో వేశారు 2 ముక్కలు స్టేజ్ మీద, చప్పట్లు పెట్టారు. ఇదేదో బాగుంది అనుకుని ఆ చప్పట్లు బురకెక్కి ఆ తర్వాత ఆయన బాలానందంలో ఉండి అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియో బాలానందంలోని రేడియో అన్నయ్య గారు ప్లస్ జాంబాగ బాలానంద సంఘం నుంచి ఉండి రేడియో నాటకాలు, రేడియో పద్యాలు అవి నేర్చుకుని అట్లా మెల్లగా వెళ్ళి ఆ తర్వాత నాటకాలు 10వ క్లాసు 12వ క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి ఎర్రని చంద్రమౌళి గారు అని ఉండేవారు మా గురువుగారు. ఆయనతోటి కీర్తిశేషులు, ఇన్స్పెక్టర్ జనరల్ అని నాటకాలు పరిషత్తులు, అంటే నెల్లూరు నెఫ్జా పరిషత్తులు, అక్కడ అన్ని నాటకాలు తిరిగాయి. ఆ తర్వాత రాళ్లపల్లి గారి మురళీ కళానిలయం అని ఉండేది, ఆయనతో ట్రావెల్ చేశాం. ఆ తర్వాత తల్లావజ్జుల సుందరం డైరెక్షన్లో మురళీ కళానిలయం తరఫునే తనికెళ్ళ భరణి రాసిన నాటకాలు కొన్ని, గోగ్రహణము, చల్చల్గురము లాంటి నాటకాలన్నీ వేయటం జరిగింది చాలామందితో. అవి ఎర్నాకులంలో దాని ఉంటారు జాతీయ పరిషత్తుల్లోనూ, తర్వాత స్టేట్ వైడ్గా పాలకొల్లు, చెర్ల ఇటువంటివన్నీ వేశాం.
అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు నాటకాలకు సంబంధించినంత వరకు. నాకు గుర్తుండి నూతన ప్రసాద్ అని వరప్రసాద్ గారు, తర్వాత ఎంవిఎస్ అన్నారావు గారు, కోట శ్రీనివాసరావు, వీళ్ళందరూ అట్లా రకరకాల వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ దీంట్లోనే దేశరాజ్ హనుమంతరావు గారు అట్లా యండమూరి గారు రాసిన నాటకాలు వేసిన సాయి, తర్వాత రామ్ గోపాల్, సుబ్బరాజ్ శర్మ, వీళ్ళందరి పరిచయం ఉండేది. కాబట్టి నేను 79లో లా చేసి 79లో కంప్లీట్ చేసి లా కంప్లీట్ చేసి కోట్ వేసుకున్నాను. అది ఆ కోట్ మెయిన్ అయింది నాకు ఇష్టం కూడా. అంటే సొసైటీలో ఉన్న ఇష్యూస్ కానీ, తర్వాత నేను ట్రావెల్ కావటం కానీ బాగా ఇష్టంగా తీసుకున్నది కానీ, సో దానికి పెద్దపీట వేశాను లాయర్గా. ఆ తర్వాతే మళ్ళీ ఒక 30 ఏళ్ల క్రితమే రక్ష అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అట్లా మెల్లిగా ప్రయాణం సాగింది. సో అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీరు చెప్పిన చాలామంది పేర్లు సో నాటక రంగం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, అది రైటర్గా కానివ్వండి, ఇప్పుడు తనిఖీల బని గారు ఉన్నారు రైటర్గా, తర్వాత వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ బ్రదర్స్, తర్వాత మీరు చెప్పిన నూతన్ ప్రసాద్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, తాళపల్లి గారు, అండ్ ఇప్పుడు సాయిమాధ బుర్రా గారు రైటరు, ఆయన గోపరాజు రమణ గారు వాళ్ళ అబ్బాయి, సో ఇంతమంది మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో వీళ్ళతో మీకు సపరేట్గా ఒక బాండింగ్ జనరల్గా ఉంటుంది, అంటే నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళతో ఒక ట్రావెలింగ్ ఉంటూనే సో సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ ఉన్న వాళ్ళలో అట్లా నాకేం లేదు. ఒక భరణి తప్ప నాకు పెద్దగా నాటకాల నుంచి మేము ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాతో ఇంకా కంటిన్యూ అయిన వాళ్ళు నాకు పెద్దగా ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ సుబ్బరాజ్ శర్మ బాగా కంటిన్యూస్గా ఉన్నాడు. యండమూరి గారు ఉన్నారు. యాక్టింగ్ అంతే. సో యండమూరి గారి గురించి మీరు మీకు బాగా ఇష్టం కాబట్టి, ఎందుకు ఇష్టం అంటే కూడా ఆయన నవలలు కానివ్వండి, ఆయనతో ఉన్న పరిచయం కానివ్వండి, ఆయన్ని మొదటిసారి కెమెరాకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా నేనే. అంటే ఒక సీరియల్ తీసాను. సీరియల్లో ఫస్ట్ టైం ఆయన నాటకం వేయటం, వేషం వేయటం, నేనేంటంటే లేదు సార్ బాగుంటుంది మీరు అంటే వేశారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో నేను చాలా చేశాను, యండమూరి గారి డైరెక్షన్లో. సో అలా బాగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ వెరీ, ఆయనతోటి ట్రావెల్ అద్భుతం, అదృష్టం. ఆయన్ని గట్టిగా ఒక గంట, మీకు తెలుసు కదా, ఒక పుస్తకం చదివితే లైఫ్లు మార్చుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. చాలా గ్రేట్. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఇంకా ఎండ్లో సరస్వతి విద్యాపీఠం అని కాకినాడలో పెట్టారు. దాని ద్వారా బోల్డంత చేస్తున్నారు. ఇప్పుడు ఈ పుస్తకాల మీద వచ్చే రాయల్టీలో సింహభాగం. తర్వాత మొన్న రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది, 10 లక్షలు. కాంతారావు గారి ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదని చెప్పి ₹1,00,000 ఆ అవార్డులోంచి వీడికి రాజాకి ఇచ్చారు. రాజా అంటే కాంతారావు గారి కొడుకు. వాడు సుడిగుండాల్లో 64 అనుకుంటా నంది అవార్డ్స్ చేసినప్పుడు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు, రాజా అని. అసలు ₹1,00,000 అంటే ఈ దాతృత్వం కానీ మంచితనం కానీ నాకు ఎప్పుడు అందరితోటి మంచిగా అనిపిస్తుంటుంది. అదంటున్నాను. ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి మీరు ట్రావెలింగ్ తీసుకున్నట్లయితే కొంతవరకు యండమూరి గారి సిమిలారిటీస్ కనిపిస్తాయి. అమ్మో లేదు, కొన్ని విషయాలలో, అంటే ఒక ఇండివిజువాలిటీ కానివ్వండి, కొన్ని పంక్చువాలిటీస్ కానివ్వండి, కరెక్ట్గా అంటే డెసిషన్ మేకింగ్లో ఎస్ ఆర్ నో, సో నాంచకుండా ఒక డెసిషన్ ఒక విషయంలో. సో అంటే ఆయనతో ఉన్న ఈ అనుబంధమే ఏమైనా కొంత రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చా మీ మీద? తప్పకుండా. ఎందుకంటే ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ కొంచెం ఇప్పుడు ఏదన్నా మనము అంటే ఇమిటేట్ చేయటం, సినిమాలు చూసి యూత్ ఇన్స్పైర్ అవుతుంటుంది. అలా ఆయనతో మాట్లాడుతుంటే అబ్బా, అంటే ఈ పుస్తకాలు రాయటం ఇంకోటి అంటే ఆయనతోటి సహచరణ వల్ల, ఆయనతోటి కలిసి కూర్చుని మాట్లాడటం వల్ల ఒక విధమైన అడ్మిరేషన్. అందుకే ఆయన ఎప్పుడు నేను గురుమిత్రులు అని సంబోధిస్తాను. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనలేను, హీఈస్ మై గురు అని అక్కడికి ఆపలేను. సో హీఈస్ మై బెస్ట్ గురు అండ్ ఫ్రెండ్. సో ఆయన రాసిన పుస్తకాలలో చాలా సినిమాలు కూడా తీశారు ఆయన నవల్స్ని. సో వాటిలో మీకు బాగా నచ్చినది ఏంటి? నచ్చిందంటే అభిలాష అండి. సినిమా కూడా వచ్చింది. సో చిరంజీవి గారితో సినిమా చేశారు. సో వకీల్ సాబ్లో చేశారు కళ్యాణ్ గారితో. సో అలాగే ఎన్టీఆర్ గారితో చేశారు, సో రవితేజ గారితో చేశారు.
ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి గారి గురించి అందరూ మాట్లాడుకునే ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్దలాగా అన్న ఒక మాట్లాడుతున్నారు. సో మీరు గమనించిన ట్రావెలింగ్లో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారి ఒపీనియన్ అంటే ఒకటే, యండమూరి రాసిన ఛాలెంజ్ అనే సినిమాలో ఎలాగైతే ఆ హీరో ఛాలెంజ్ అని అనుకుంటున్నాడు, ఏమీ నేను కుర్రాడు యంగ్స్టర్ వచ్చి తనకు తనే ఛాలెంజ్ చేసుకుని ఐ షో దిస్ వరల్డ్ వన్ డే వాట్ ఐ యామ్ అని అహోరాత్రాలు కష్టపడి ఈ స్థాయికి తీసుకుని నాన్ కాంట్రవర్షియల్గా అనను కానీ ఎక్కడో అక్కడ 1%, 5% మనిషి కాబట్టి పొలిటికల్ పార్టీనో ఇదేనో దాన్ని తీసేసుకొస్తే అదర్వైజ్ హీఈస్ లవబుల్ by anyone and everyone, immaterial of their ideology of the politics and status in the film industry. ఆ ఒపీనియన్ నాకు పర్సనల్గా ఒకటే ఎక్స్పీరియన్స్. నాకు పెద్దగా ఆయనతోటి ఇంటరాక్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారితో కొంత ఉంది కానీ ఇంతటి ఠాగూర్ సినిమాలో వేశాం ఒక లెంది మంచి రోల్ అది, మంచి రోల్, చాలా మంచి రోల్. అక్కడి నుంచే అంతకుముందు 2-3 ఇన్సిడెంట్లు అయినా టర్న్ అయింది. ఒక 2 pages వీళ్ళు వినాయకాన్ని సెట్ చేసుకోవటం, కెమెరా మూమెంట్ చేసుకోవటం, ఇప్పుడు మనకు ఉన్నట్టుగా చాలాసేపు అండి. జనరల్గా ఏంటంటే అన్నీ రెడీ అయిపోయినా పిలవండి అంటారు. అసిస్టెంట్లు కూడా కెమెరా పొజిషన్ పెడతారు, అసిస్టెంట్లు ఉంచుంటారు. ఆయన ఆయన శ్రీయానికి నాకు తెలిసి 15 నిమిషాలు 20 నిమిషాలు అంతసేపు నుంచి ఉంటే ఆయన నాకు డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన వెళ్ళిపోయి కూర్చోవచ్చు కదా, అంత నేను రెడీ అయిపోయిన తర్వాత రావచ్చు కదా. అప్పుడు నేర్చుకున్నా ఒక సీన్లో ఎంత పెద్దవాడైనా ఒక పాత్ర మాత్రమే పోషించాలి అన్న కాన్సెప్ట్ని అక్కడ నేర్చుకున్నాను. అండ్ దట్ వాస్ సూపర్. అంటే నాకు సంబంధించినంత వరకు అండ్ చాలా ఏళ్ళ దాకా కూడా ఆయన అభిమాని, నా అభిమానిగా ఆయన అభిమానులు గుర్తుపెట్టుకున్నారు. సో అంతటి పర్సనాలిటీ. సరే, రవితేజకి ఐ హ్యావ్ 30-40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఈయన తర్వాత అనుకోవచ్చు ఆ యాంగిల్ జూనియర్ ఎన్టీఆర్, అతనితో ఒకటే సినిమా వేసేది సుబ్బు అనుకుంటా, వాళ్ళ ఫాదర్గా వేశారు. సుబ్బు చేశారు. సుబ్బులో వాళ్ళ ఫాదర్గా వేశారు. తను హార్డ్ వర్క్. అంటే నేను ట్రావెల్ అయిన వాడు. సో హాస్పిటల్ సీన్ ఇప్పటికీ అంటే మీ కొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే మహర్షి, సింధూరం, నిన్నే పెళ్ళాడతా, ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే సివిఎల్ నరసింహారావు గారు చేసిన సినిమాల్లో సో ఠాగూర్లో ఆ సీను ఎవర్ గ్రీన్ సీన్ అలా నిలిచిపోతుంది ఇప్పటికీ. కొడితే కూడా ఆ సీన్ ఫస్ట్ వచ్చే ఆ సీన్ వస్తుంది, యూట్యూబ్లో సర్చ్ చేసుకున్నప్పుడు కూడా ఆ సీనే వస్తుంది. సో దీనికోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? ఎందుకంటే నంబర్ ఆఫ్ టేక్స్ ఇవన్నీ చాలా ఉంటుంది. ఏ విషయాలు ఒకటో రెండో చేశాను, మొత్తం హోంవర్క్ కష్టపడటం అంతా వివి వినాయక్ వాళ్ళ టీము, ఆ కెమెరా. ఐ విల్ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు దెమ్. అంటే నాకు వినాయక్ కూడా తెలుసు. క్రాంతి కుమార్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి 9 నెలలు అనే సినిమా ఒకటి చాలా సరగసి మీద అప్పట్లోనే ఆయన తీశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత దానికి మేము సోషల్గా సైన్స్ వర్సెస్ లా అని మీటింగ్స్ పెట్టి క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్, తర్వాతనేమో పొలిటీషియన్స్, వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టింది. దాంట్లో మేము ట్రావెల్ చేసాం, నేను వినయ్. బట్ ది వే విన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అంటే టక్ మన కొంతమంది భలే ఉంటా, అంటే వాళ్ళని రీప్రొడ్యూస్ చేస్తే సరిపోద్ది. అంటే మనం చేసి నేను హోంవర్క్ చేసి పక్కకి వెళ్ళిపోయి అద్భుతంగా నటించక్కల తను చెప్పేది చేసేస్తే సరిపోద్ది. అలాగే కృష్ణవంశేవాడు ఆల్మోస్ట్ చాలామంది డైరెక్టర్, ఎందుకంటే దే హ్యావ్ అంత గ్రిప్ ఉన్నవాడు. కృష్ణవంశీ గారితో చేశారు సార్ ఎక్కువగా మీరు సినిమాలు కానివ్వండి. ట్రావెల్ అయ్యా, సినిమా ఒకటే చేశా, సింధు ఒకటే, మిగతా అంతా రీసెర్చ్ చేశా. సో కృష్ణవంశీ గారి వర్క్ స్టైల్ కానీ మిగతా దర్శకుల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మేకింగ్ దగ్గర నుంచి కూడా సో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ చెప్పే మాట. గులాబీ నుంచి కూడా నాకు తను తెలుసు కృష్ణవంశీ. ఖడ్గంకి రీసెర్చ్, అటు హిందూ లీడర్సు, ముస్లిం లీడర్సు, మదర్స్లకి వెళ్ళటం, జైల్స్కి వెళ్ళటం చూడటం. అలాగే రాఖీ అప్పుడు మన ఇంటికి వచ్చి కౌన్సిలింగ్కి దానికి చూసి చిన్నపిల్లలాగా హోంవర్క్ చేస్తారు. ఎందుకు ఊరికే విని అంటే సరిపోద్ది.
అంత చేసి అంత మెటిక్యులస్గా ఉంటాడు, కానీ అంత అద్భుతంగా సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఏవి కూడా ఇప్పుడు సింధూరం, ఐ మీన్ గులాబీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, సింధూరం నక్షత్రం మీద, ఖడ్గం రిలీజియస్ హార్మోనీ మీద, రాఖీ డౌరీ దాని మీద, దెన్ మురారి ఒక విధంగా మూఢనమ్మకాలు వగేరాల మీద. అసలు ప్రతి దాంట్లోనూ సోషల్ ఇన్వాల్వ్మెంట్, సోషల్ కాల్డ్ మెసేజ్, మనం మెసేజ్ అనుకుంటాం కానీ మెసేజ్ అని కనబడకుండా తను ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సోషల్ ఇష్యూ లేకుండా బహుశా తను సినిమాలు చేయలేడు. అంతే. ఇప్పుడు ఆఖరికి నిన్నే పెళ్ళాడితో కూడా ఇది సరదాగా అనుకుంటాం, కానీ నిన్నే పెళ్ళాడితో కూడా అదేంటి హ్యూమన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్, ఎప్పుడో చిన్న చిన్న పట్టింపులకి కోపాలు వచ్చిపోయి ప్రేమించుకుని వెళ్ళిపోతాయి. ఎప్పుడో ప్రతి దాంట్లోనూ తన మనసు ఉంటుంది. సో నిన్నే పెళ్ళాడితో సినిమాలో మీరు చేసిన రోల్ ఏదైతే ఉందో అదొక అద్భుతమైన ఫన్నీ రోల్ యాక్చువల్గా. అంటే ఇద్దరు పక్కన ఉండేవాళ్ళు, సో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని టబు గారిని తీసుకొచ్చేసి నాకు చాలు. సో ఆ అట్మాస్ఫియర్, ఆ సినిమా ఆ చేసిన టైంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? మంచి ఇన్సిడెంట్ అంటే ఎవ్రీ మూమెంట్ వి ఎంజాయ్డ్ ఇట్. చాలా సరదాగా ఉంటుంది. ఒకవేళ టాపు చేసిన తర్వాత ఇంటికి వస్తుంది కదా, ఒడ్డు మీద కుక్కని తీసుకుని, దెబ్బ తగిలిన కుక్కని తీసుకుని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క పరిగెత్తుతుంది ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోకి. కుక్కకి చెప్పలేదు ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళని. అక్కడ అతను వంశీ వదిలేసి యూ ఫాలో దట్ అన్నారు. ఆ కెమెరా కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకుని అది ఎట్టెడితే దాని వెనకాల పరిగెత్తుకుంటూ. అందుకే మళ్ళీ ఒకసారి చూడండి మీరు, చాలా అసలు అవకతవక కంగాళి వ్యవహారాలాగా ఉంటూనే అది ఒక డిజైన్ చేసిన సీన్ లాగా ఉంటుంది. అంటే ప్రతి దాన్ని తను అడాప్ట్ చేసుకుని క్యాప్చర్ చేస్తాడు మంచి. ఇప్పుడు రీసెంట్గా సంగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమా చేయబోతున్నారని చెప్పేసి ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చిందండి. 94 ఏళ్ళు. ఇప్పుడు కూడా 94 ఏళ్ళలో కూడా ఆయన మళ్ళీ సినిమా చేయడం రెడీ అయిపోయారు. సో ఆయన మొన్న రీసెంట్గా నేను సోషల్ మీడియా చూసిన కొన్ని ఫోటోస్ చూస్తే అది ఆదిత్య 6ix9ine సినిమా తీసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఎంత ఎనర్జీతో ఉన్నారో స్టిల్ అలా కనిపిస్తున్నారు. సో కల్కికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయన క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నారు. సో ఆ జర్నీ ఉంది వీళ్ళతో పాటు. అయితే ఇప్పుడు మనం అనుకున్న మీకు పరిచయం ఉన్న మన దర్శకులు, సో వివి వినాయక్ గారు లాంటి వారు కానివ్వండి, కృష్ణవంశీ లాంటి వాళ్ళు గారు కానివ్వండి, సో ఎందుకు ఒక్కసారిగా మంచి హ్యూజ్ సక్సెస్లు అందుకున్న తర్వాత టక్కున బ్రేక్ పడిపోయింది? ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ కానివ్వండి, అండ్ ఆర్టిస్టులు కూడా, హీరోలు కూడా చాలామంది. సో వీళ్ళు మళ్ళీ సినిమా చేస్తే నేను ఒక రోల్ చేస్తే బాగుంటుంది, నాకు ఒక రోల్ అవకాశం రావాలి, ఇలాంటి ఉంటుంది. సో ఎందుకు అంటే మీకు అన్ని ఐడియా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ పరంగా కూడా. సో అడుగుతున్నాను నేను ఆ క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నాను జనరల్గా. బహుశా ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ మారిందేమో. ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ని ప్రేక్షకులు మార్చారేమో. ప్రేక్షకుల మైండ్ సెట్ని సమాజం మార్చిందేమో. సమాజం మైండ్ సెట్ని సినిమాలు మార్చాయి. సో ఇలా సైకిల్ వచ్చిందిగా. ఓకే, ఇంతకుముందు 25 ఏళ్ల క్రితము అశ్లీలత ప్రతిఘటన వేదిక అని ఒక యాంటీ అబ్సినిటీ ఫోరం అని ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ పెట్టి ఈ బూత్ సినిమాల మీద వాటి మీద రామ్ గోపాల్ వర్మ నాచ్ అని సినిమా చేస్తే అమ్మాయి టైస్ అవి వచ్చి పేపర్లలో ఇచ్చేస్తే పెద్ద హడావిడి, ధర్నాలు, గొడవలు అన్నీ చేశాం. అప్పుడు మేము మళ్ళీ 25-30 ఏళ్ల క్రితం మేము చేసిన ప్రొటెస్ట్ ఏంటిది, ఇప్పుడు ఎక్కడున్నాం మేము, అక్కడ ఎందుకు ఉన్నాం, అసలు అది కాదే ఇబ్బందే కాదే, ఇప్పుడు జరుగుతున్నది గ్యాడ్జెట్ల అరచేతిలో ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనము ఏ సినిమా చూస్తే ఎక్కడ ఇబ్బంది పడతామో అనే టెన్షన్. మంచి సినిమాలు కూడా, మంచి సినిమాలు అనుకునే సినిమాల్లో కూడా ఎప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తుందేమో అని భయపడి వస్తున్నాం. వాయిలెన్స్ అంటే అసలు కనీసం 99 కాదు 100 కత్తిపోట్లకి తాగకుండా ఒక సీన్. సెన్సార్ రూల్స్, సెన్సార్ కండిషన్స్, సెన్సార్ గైడ్లైన్స్ ఏవి పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎవరు మాకేమో ఓపికపోయింది. సో అంటే 25 ఏళ్ల పాటు ఫైట్ చేసాం, ఓపికపోయింది. ఇంకా నెక్స్ట్ తరం వచ్చి ఫైట్ చేస్తే బాగుంటుంది. ఫైట్ అంటే ఎంతకాలం ఫైట్ చేస్తాం? మార్పు రావాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ,
పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేద్దామన్న మగపిల్లలు ఆడపిల్లలు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, అదే మగపిల్లల మీద వాళ్ళ ఫ్యామిలీస్ మీద కేసులు వేయటం కానీ, డబ్బు కోసం పీడించడం కానీ, రెండు బొమ్మ బొరుసు ఉంటాయి కదా, ఎక్కడో అక్కడ కాదు, హాయిగా ఈక్వల్గానే జరుగుతుంది. ఇంతకుముందు అనేవాళ్ళు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఎక్కడో అక్కడ ఒక మగాడు ఇబ్బంది పడితే మీరు మొత్తం ఆడవాళ్ళని ఎంతారా. ఇప్పుడు అట్లేం లేదు, బాగా ఈక్వల్గానే. అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని చంపేయటం, మొగుడిని చంపేయటం, ఇష్టం లేని పెళ్లి కోసం, అవి లేకపోతే పారిపోవచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు ఈ పరువు హత్యలన్నీ అన్నీ అవే జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ పేపర్ ఉంది, పేపర్లో క్లిప్పింగ్ చూపిస్తున్నాం, ఆ పేపర్ క్లిప్పింగ్ చూసుకుని దాన్ని హైలైట్ చేసి అద్భుతంగా మనం సినిమా చూసి హత్తుకునేలాగా. మొన్న రాజు వెట్స్ రాంబాయి అయింది, మంచి సినిమా. బట్ ఎండ్లో ఏం చేశారు, ఒక పేపర్ క్లిప్పింగ్ చూసి దాన్ని వేసి, అంటే మనసులో ఏది ముద్ద పడుతుంది, క్లైమాక్స్ కదా జనరల్. అంటే ప్రేమించకూడదు కులాలు కానీ, ఇంకోటి డబ్బు కానీ, అంతరాలు కానీ, అట్లా ఎందుకు, అది తప్పట్లా. సినిమా పరంగా, ఆర్టిస్టిక్ పరంగా, క్రియేటివ్ పరంగా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ చాలా మాట్లాడతాం. సమాజానికి ఇష్టే అవుతుంది, అది అట్లయితేనే అవుతుంది, ఆన్సర్ లేదు. స్వర్ణకమలాలు, శంకరాభరణాలు కూడా ఉన్నాయి, శతమానం భవతి లాంటివి, బలంగల్ లాంటివి ఉన్నాయి కదా. బలంగల్ లాంటివి కొట్టుకుని వచ్చి అక్కడికి ఆయన పోతే వచ్చిన తర్వాత అందరు కావలించుకుని ఏడ్చేస్తే, అది ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎంతోమంది ఫ్యామిలీలో చాలా ఏళ్ల నుంచి గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కలిసిపోయారండి. వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్. సినిమా పవర్ఫుల్ మాధ్యమం కదా, నేను అదే రిక్వెస్ట్ చేస్తాను అందరినీ. ఈ పవర్ఫుల్ మాధ్యమంలో వాళ్ళు బనీళ్ళు కొనుక్కోమంటే బనీలు కొనుక్కుంటారు, ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతారు, ఏ మోటార్ సైకిల్ అంటే ఆ మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, ఏ కారు కొనుక్కోమంటే ఆ కారు కొనుక్కుంటాం. అటువంటిప్పుడు మనం మొన్న ఎవడో కుర్రాడు ఉన్నాడు, అదే గుట్కా తింటే చచ్చిపోతావు అంటే, ఏం షారుఖ్ ఖాన్ తింటేనే ఉన్నాడు, రావట్లేదు కదా. సరగేట్ యాడ్స్ అని ఉన్నాయి. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సెలబ్రిటీస్ అవి కరెక్టా కాదా అని చేసుకుని సమాజానికి హానికరమైనవి చేయకూడదు అని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉన్నట్టు. ఇప్పుడు పెద్దవాడు ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలిగా. ఇప్పుడు ఈ చిన్న కెమెరా, చిన్న యాంకరు, చిన్న ఆర్టిస్టు, మనం మాట్లాడేది సపోజ్ పెద్ద ఛానల్ 1,00,000 మంది చూస్తే మనకి 10 మంది చూడవచ్చు. 10 మందిలో మంచి చెప్తే ఒకడైనా మారే అవకాశం ఉంది. 1,00,000 మంది చూసే దాంట్లో చెడు చెప్తే కనీసం 1000 మంది పాడైపోయే అవకాశం. ఇప్పుడు స్టూడెంట్ పాడైపోతే స్టూడెంట్ ఒక్కడే పాడైపోతాడు, గురువు పాడైపోతే స్టూడెంట్స్ అందరూ పాడైపోవటానికి అవకాశం ఉంటుందని, సమాజం పాడైపోవడం. సో మీడియాది కానీ, సినిమాది కానీ, పత్రికలది కానీ, పెద్దవాళ్ళది కానీ, ప్రీచర్స్ కానీ, తర్వాతనేమో మోటివేటర్స్ కానీ, వీళ్ళందరిది పెద్ద బాధ్యత ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో, అంటే శివాజీ గారు మాట్లాడిన ఈవెంట్, దండోర సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో, సో 2 పదాలు తప్పైనా ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నెల రోజుల పాటు పెద్ద రాద్ధాంతం జరిగింది సోషల్ మీడియాలో. సోషల్ యాక్టివిస్టులు, తర్వాత సినిమా వాళ్ళు, తర్వాత అనసూయ గారు, చిన్మయ్య గారు, వీళ్ళందరూ మాట్లాడి దాన్ని ఆయన మాట్లాడింది 100% తప్పు అని చెప్పేసి, అంటే సపోర్ట్ మొత్తం ఆయనకు ఉన్నప్పటికీ కూడా, సో దీని మీద ఒక 1 నెల పాటు జరిగిన ఒక చిన్న సైజు ఉద్యమం అనుకోవచ్చు ఇది. అంటే శేఖర్ భాష లాంటి వాళ్ళు ముందుకొచ్చి తప్పుని ఖండిస్తూ ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరన్నట్టే 2 ఉంటాయి, తప్పు పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, కానీ సమాజానికి మనం ఏమి ఇస్తున్నామో ఏం చెప్తున్నామో అనేది ముఖ్యమో అని అనేది. సో ఈ ఇష్యూలో వీళ్ళు ఇప్పుడు అనసూయ గారు రియాక్టింగ్ అవ్వడం కానివ్వండి, చిన్మయ శ్రీపాద గారు రియాక్ట్ అవ్వడం కానివ్వండి, సో ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, వాళ్ళ సంబంధం లేకుండానే. సో ఆ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో ద్వారాగా జనాల మీద చాలా పడుతుంది. సో దీని అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్న వాళ్ళ శేఖర్ భాష లాంటి వాళ్ళ మీద వాళ్ళ నెగిటివ్ ట్రోలింగ్, సో వాళ్ళ మీద కేసులు. సో ఈ సినారియోని చూస్తే ఒక అడ్వకేట్గా అడుగుతున్నాను మిమ్మల్ని నేను, సో దీనికి ఏం చెప్తారని? ఇవాళ 16 ఫిబ్రవరి కదా, 26 ఇంకా తాజాగా ఉందా ఆ ఇష్యూ? కొంచెం డైల్యూట్ ఉందా? ఎంత పర్సెంట్ ఉంది చెప్పండి? ఆల్మోస్ట్ 80% డైల్యూట్ అయిపోయింది కదా, డైల్యూట్ అయిపోయింది దాని నుంచి.
మాట్లాడటానికి పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు కదా, మళ్ళీ ఫ్రెష్ ఉండాలి. ఇంకేదన్నా 24 ఏళ్ల క్రితము మేము ఆసరా అని సినిమాలు టీవీలో ఉండే ఆడపిల్లల రక్షణ కోసం, ఈ కాస్టింగ్ కౌచ్ కోసం, మీటూ అన్న యాంగిల్స్ కోసం పెట్టాం. ప్రత్యూష ఇష్యూ జరిగినప్పుడు జయసుధ గారు చైర్పర్సన్, తమ్మారెడ్డి భరద్వాజ, సునీత సింగ్ గారు, తర్వాత అనితా చౌదరి, జాకీ, నేను, మేమందరం కలిసి ఒక 2 ఏళ్ల పాటు ఆ ఆర్గనైజేషన్ని కండక్ట్ చేశాం. పనిచేసే చోట లైంగిక వేధింపులు, ఇవే ఈ యాంగిల్లోనే కాస్టింగ్ కోచ్ అని అవన్నీ చేయటం. ఎందుకంటే ఇవన్నిట్లో 4 రకాల ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు లెఫ్ట్ వింగ్ వాళ్ళు కానీ, స్త్రీ స్వేచ్ఛని కోరుకునే వాళ్ళు కానీ, స్త్రీవాద సంఘాలు కానీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది బాధపడుతున్నారంటే చాలామంది బయటకు వచ్చారు ఒక 2-3 ఏళ్ల క్రితం. యూట్యూబ్లలో ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం ఏదీ చేయట్లా ఎవ్వరు. ఏది సినిమా పరిశ్రమ వాళ్ళు. సినిమా పరిశ్రమలో ఒక పాట తీసుకుంటే మీరు ఇవాళ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఒక 100 మంది డాన్సర్లు ఉంటే ఆ డాన్సర్లకి సగం పీలికలేసి ఆ డ్రెస్సులు వేస్తారు. వాళ్ళు నిజంగా నచ్చి చేస్తున్నారా? ఆకలి కోసం, ఇంటి కోసం, పట్ట కోసం చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా సినిమా షూటింగ్ల కోసం వెడితే ఆ బిట్ కాగానే కట్ అనగానే అందరు ఆడపిల్లలందరూ షాలులు కప్పేసుకుంటారు. అంత ఆత్మాభిమానాన్ని చంపేసి ఎందుకు దాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు? ప్రొడ్యూసర్లు కావచ్చు, రైటరు, డైరెక్టర్లు, ఆ క్రియేటివ్ వాళ్ళు వీళ్ళందరినీ మీరేమో కోట్లు తీసుకుంటారు. ఇటుంటారు. హీరోయిన్ పెట్టండి, పోనీ ఏం చేయాలంటే హీరోయిన్తో చేయించండి. ఓకే, ఆడపిల్లలందరినీ మరి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఎట్లా? వాళ్ళు ఇంకొంచెం గౌరవమైన ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా అంతే కదా, కొంచెం రెస్పెక్టబుల్గా చూడండి. అది లేదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమకి కావాల్సింది డబ్బు. వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఇంతకుముందు సినిమా కళ కోసం, ప్రజల కోసం, సమాజ అభ్యున్నతి కోసం అని అనేవాళ్ళు. డబ్బులు పెడుతున్నాం, మా డబ్బులు మాకు రావు. ఇట్స్ ఎ బిజినెస్. ఈ బిజినెస్ ఎంత అంటే ఇప్పుడు మందు షాపులో అయితే ఆరోగ్యం పాడైపోతుంది, శరీరం పాడైపోతుంది. డ్రగ్స్ అయితే శరీరం పాడైపోతుంది. దరిద్రమైన సినిమాల వల్ల భావ కాలుష్యంతో మనసు, శరీరం, చుట్టుపక్కల సమాజాన్ని ఏదో చేసేయాలన్నంత కోపం ఉంటుంది. దీనికి ఈ సినిమా వీటికి డ్రీ అడిక్షన్ క్యాంప్స్ లేవు. డ్రగ్స్కి ఉన్నాయి, మందుకున్నాయి, విపరీతంగా తాగితే. డీ అడిక్షన్స్ క్యాంప్స్ ఉన్నాయి. ఎందుకండి అని అనుకో, మన పుష్ప దానికి 12,000 పెట్టి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు 3,000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంట్లో అమ్మాయి పోయింది. ఆ కుర్రాడు చాలా ఏడాది పాటు హాస్పిటల్లో ఉన్నాడు. మీకు ఏమన్నా తెలుసా? ఎవరు మీడియా పర్సన్ కదా, ఆ కొడుకు హాస్పిటల్లో చాలా ఏళ్ళు పట్టున్నాడు కానీ చాలా రోజులు పట్టున్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? బాగుండి స్కూల్కి వెళ్తున్నాడా లేదా తెలియదు మనకి. ఎందుకంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు. అర్థమైంది, మెసేజ్ చెప్పిన పాయింట్ అర్థమైంది. అంతే కదా, మీడియాకి కూడా దానికి కాదు, సోషల్ మీడియాలో కాదు, ఎవరికి కాదు, చాలా ఆఫ్టర్ ఆల్. బట్ అప్పుడు మనకి తెలుస్తుంటుంది సినిమా అంటే పిచ్చి, ఈయనంటే పిచ్చి, ఆయనంటే పిచ్చి అనే వాళ్ళకి, ఆ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఒక డీ అడిక్షన్ క్యాంప్ పెట్టాలి. ఎందుకంటే సినిమాలో కూడా రవితేజ సినిమా ఏదో నేను ఇంతేనో నాకు ఇష్టం ఏదో వచ్చింది. సినిమా సో పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఆ హీరోలు, ఈ హీరోలు, ఈ అభిమాన సంఘాలు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే పాపం హీరోలు వచ్చి సర్ది చెప్పి మేము బాగుండామన్నాయి మీరంటే. అందుకంటే వాళ్ళు కొంచెం మంచి ఇదే చెప్తున్నారు. కానీ బట్ సినిమా ఐ టోటలీ సంహౌ బ్లేమ్ సినిమా. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ కాగానే కింద కామెంట్లలో అందరు నన్ను తిడతారు, సినిమాల్లో ఉండి సినిమా తిడుతున్నారు అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు కదా, జరుగుతున్న విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు సొసైటీకి ఏం కావాలి సినిమా ద్వారా అనేది చెప్తున్నారు మీరు. ఇప్పుడు శంకరాభరణం వచ్చిన తర్వాత 1000 మ్యూజిక్ స్కూల్స్ వచ్చాయి. స్వర్ణకమలం తర్వాత 1000 డాన్స్ క్లాసెస్. అలాగే బలగన్ సినిమా వచ్చిన తర్వాత బోల్డంత అంటే బంధాలు ఇది బట్టాయి. శతమానం భవని తర్వాత మళ్ళీ ఇంకో కొంత జరిగింది. అదే మల్లేశం తర్వాత చాలా కష్టపడి నేతవాడు అన్న యాంగిల్ వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవటం జరిగింది. తర్వాతనేమో బయోపిక్స్ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు సినిమా వచ్చిన తర్వాత అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ప్రపంచానికి తెలిసింది.
చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ హౌ టు చూజ్ ఇట్. ఇప్పుడు మంచి సినిమాలు చూస్తే డబ్బు గ్యారంటీ కాదు, వస్తే రావచ్చు. ఇటువంటి సినిమాలు చూస్తే గ్యారంటీ డబ్బులు, మాల మసాలాలు. సో అది కొంచెము పెద్ద డబ్బులు రాకపోయినా కొంచెం డబ్బులు వస్తే ఇంకో మంచి సినిమా తీస్తే మంచి దారి వైపు మేము అందుకే అదే మళ్ళీ 25 ఏళ్ళ క్రితం ఈదర్ గోపీచంద్ అని నర్సరావుపేట నుంచి పెట్టారు ఆయన. ఫెయిర్ ఫిలిమ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే మంచి చిత్రాల అభిమాన సంఘం. దాంట్లో ఆయన, నేను, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అంటే భరద్వాజ గారు తండ్రి గారు, కేబి తిలక్, ఎస్వి రామారావు సీనియర్ జర్నలిస్ట్, వందే మాతరం శ్రీనివాస్ సింగర్, ప్రభు, మేమంతా సభ్యులంగా ఉండి ఒక అప్పీల్ టు ది ఇండస్ట్రీకి ఇచ్చాం. అప్పీల్ టు ది ఇండస్ట్రీ అంటే కృష్ణమూర్తి గారు ఇండస్ట్రీ, కేబి తిలక్ ఇండస్ట్రీ, ప్రభు వందే మాతరం శ్రీనివాస్ ఇండస్ట్రీ, ఎస్వి రామారావు గారు ఇండస్ట్రీ జర్నలిస్ట్, నేను అడప చిన్న చేతకాల వేసాలు. అంటే అందులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తెలుస్తాయి, అందులో ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు తెలుస్తాయి. అంటే మేము ఏదైనా నీతి బదులు చేసి డాక్యుమెంటరీలు చేసి సమాజాన్ని మార్చడానికి కావాలంటే అక్కర్లేదు. సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుంటుంది సరదాగా. ఓకే, ఒక సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్కేల్లో తీస్తున్న సినిమాకి బడ్జెట్ అనేది చాలా హై స్కేల్లో ఉంటుంది ఒక పాయింట్. సో అంత బడ్జెట్ సినిమా ప్రేక్షకుడు తీయమంటున్నాడా అనేది ఒక పాయింట్. సో ఈ బిట్వీన్ ఏమవుతుందంటే రిలీజ్ చేసే టైంలో సో గవర్నమెంట్స్ నుంచి అటు ఏపీ తెలంగాణలో టికెట్ హైక్స్ పెంచుకునే దానికి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు, విపరీతంగా పెంచేస్తున్నారు టికెట్ రేట్స్. సో దాని మూలాన మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకు దూరం అవుతుంది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. సో దీని మీద అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇంత బడ్జెట్ సినిమాలు రావడం మూలాన సో లాభం ఎవరికి? లాభం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పాపం ఇప్పుడు 3,000 రూపాయలు టికెట్ పెట్టుకుని చూడ ఉన్నారా. ఇప్పుడు అట్లా అంటే మన దగ్గర పానీపూరి తెలుసుగా, బండి మీద ఉంటుంది, చిన్న హోటల్లో ఉంటుంది, మిడిల్ క్లాస్ హోటల్లో ఉంటుంది, తాజ్ కామత్లో ఉంటుంది, పార్క్ హైట్లో ఉంటుంది, గ్రాండ్ కాకతీయలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి నాకు 10 రూపాయలకి 4 పానీపూరి ఇవ్వమంటే ఎట్లాగా? ఎవడు వాడు. అలాగే ఇది కూడా. అందుకే కదా థ్యాంక్స్ టు ఐ బొమ్మ రవి, దెన్ థ్యాంక్స్ టు ఓటీటీ దురంధర్ వచ్చేసింది, మన వరశంకర్ ప్రసాద్ వచ్చేసారు, రాజాసాబ్ వచ్చేసింది. ఒక నెల రోజులు ఆగడానికి ఏమయ్యారు, కొంపల ముందు పెట్టి పరిగెత్తుకుంటారట అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? సినిమా వాళ్ళు. చిన్న సినిమా అప్పట్లో తీసినట్టుగానే మంచి అన్నీ కలిసి ఉంటే కలిసి సుఖం, ఉమ్మడి కుటుంబం, ఆదర్శ కుటుంబం అవి తీయమని కాదు నేను చెప్పింది. రీజనబుల్గా మంచి సినిమాలు చిన్న బడ్జెట్ అందుబాటులో ఉండేలాగా వస్తే అప్పుడు సినిమా 50 రోజులు 100 రోజులు ఆడితే వాళ్ళకి సినిమాలు వస్తాయి. ఇంకా మంచి సినిమా లాంటివి ఉంటే ఇప్పుడు చూసాం కదా, ఏదో దేవుడు చేసిన మనుషులు, దసరా బుల్లోడు, 300 రోజులు 600 రోజులు, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. ఖుషీ సినిమా కూడా ఆడింది, 250 రోజులు ఆడింది ఖుషీ సినిమా కూడా. అంటే సినిమాకి ఎందుకు వెళ్ళాలి అని ప్రేక్షకుడు ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చిన రోజు సినిమా వచ్చిపోతుంది. ఆలోచించుకునేలాగా సినిమా వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ పెంచిందా, వాళ్ళు పెంచుకున్నారా, వాళ్ళు 1000 కోట్ల బడ్జెట్ పెట్టారా, ఇవన్నీ సెకండ్ పాయింట్. కొంతమంది చూస్తూనే ఉన్నారు. చాలామంది కొంచెం తెలియగల వాళ్ళు నెల రోజులు అవుతుందే దాందే ఉంది అని, ఇంకొంచెం తెలియగల వాళ్ళు ఐ బొమ్మరావు ఇలాంటి వాడు వాళ్ళు ఎందులో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దురంధర్ సినిమాని 6 దేశాలు ఏదో బ్యాన్ చేసేట. పుట్టి పాకిస్తాన్లో 20 లక్షల ఇల్లీగల్ డౌన్లోడ్స్. ఏం చెప్పాడో చూద్దాం. టెక్నాలజీ పెరుగుతుంది, సినిమా ప్రొడ్యూసర్లు మారాలి, ప్రేక్షకులు మారటానికి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, లిక్కర్ షాపులు సందుకు 3 పెట్టి పక్కనే పర్మిట్ షాపులు అంటారు. బార్ అండ్ రెస్టారెంట్లు వదిలేస్తే పర్మిట్ షాపులు కొనుక్కొని పక్కనే వెళ్ళి కూర్చొని తాగుతున్నాను. మరి అది మాకు డబ్బు వ్యాపారం అంటే సరే అది వదిలేస్తాం. అంటే గవర్నమెంటు వాళ్ళకి అదే కావాలి. మందు తాగి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం, యాక్సిడెంట్లు చేయటం, ఇంకోటి చేయటం, దానికోసం వీళ్ళందరూ బిజీగా కావటం పోలీసులు. హాయిగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ప్రొహిబిషన్ పెట్టినప్పుడు డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక మొత్తం ఇంట్లోనే ఉంటే వాళ్ళు టీవీలు చిన్న చిన్న చిత్త కావాలని కూడా టీవీలు కొనుక్కుని, ఫ్రిడ్జ్లు కొనుక్కుని, అప్పుడప్పుడు నెలకోసారి పార్క్కి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చి అవి చేసేవాళ్ళట. మేబీ అన్నీ మాట్లాడలేం. ఎందుకంటే ప్రపంచం
అంటే సమాజాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇన్ని కోట్ల మందిని నడిపించాల్సింది వాళ్ళు. మనం ఎన్నుకునేది వాళ్ళనే. మనం సినిమాలు ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు బహుశా ఆలోచిస్తారేమో, వాళ్ళు సేఫ్గా ఉన్నంతకాలం వాళ్ళు అలాగే తీస్తారు. ప్రతివాడు పాన్ ఇండియా అంటాడు. చిన్న సినిమా తీసి డబ్బులు బాగా వచ్చినప్పుడు మళ్ళీ ఇటు వచ్చేస్తారు. ఏది ఏం చెప్పినా సినిమా. ఇంతకుముందు తెలంగాణ సినిమాలు పెద్దగా వచ్చేవి కావు. ఈ 5-6 ఏళ్లలోనూ విపరీతంగా వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి, బట్ 7-8 ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు? ఈ కల్చరు, ఈ పాటలు, ఈ థీము, ఈ రిధము, ఈ లిమిటెడ్ బడ్జెట్, పెద్ద రెవెన్యూ, మంచి పేరు, ఇవన్నీ వస్తున్నాయి. ఏదైనా డబ్బు. నా రిక్వెస్ట్ ఏంటంటే కూడా మంచి పని చేసి పాల వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించండి. డ్రగ్స్, ఆయుధాలు, మందు కాకుండా. ఎందుకు అన్ని కత్తిపోట్లు? ఒక కత్తిపోటుకు వస్తే చచ్చిపోతారు కదా, బుల్లెట్ కూడా చచ్చిపోతాడు కదా. సో ఇప్పుడు మీ ఫీల్డ్కి సంబంధించి జనరల్గా నాటకాలు, నాటకంగా నుంచి సినిమాలు, సో ఇది ఒక జర్నీ ఉన్న టైంలోనే సో మీరు లా చేయాలనుకోవడం, లా చేయడము, అట్లాగే మీరు అన్నట్టుగానే సో కోర్టులో అడుగుపెట్టడం, ఈ సెకండ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో సెకండ్ జర్నీ కూడా అనుకోవచ్చు, సిమిలర్గా చేస్తున్న జర్నీ. సో అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎటువైపు? ఇప్పుడు లా సైడ్ వెళ్ళాలి, లా పూర్తి చేయాలి. ఎడ్యుకేషన్లో మీరు ఒక ట్రాక్ ఎంచుకున్నారు. బిఏ అయిపోయిన తర్వాత అప్పటికే కొన్ని నాటకాలు, గీటకాలు అవన్నీ చేస్తున్నాం. నేను పెద్ద అయ్యాక దాన్ని ఏమంటారు, ఇప్పటి పిల్లల్లాగా తెలివిగా ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి ఏమి ఉండేది కాదు. ఆ రోజుల్లో, మా రోజుల్లో ఏమి ఎక్కడ అసలు అడ్మిషన్లు ఏమీ లేకపోతే లా కాలేజీ అన్నీ వెళ్ళేవాళ్ళు. సో అలా తీసుకున్న తర్వాత టీచర్లు ఏదో చెప్తుంటే గమ్మత్తుగానే ఉంది, బాగానే ఉంది, మేము సొసైటీలో చూసేవే కదా అని ఆర్టిస్ట్గా స్పందించే గుణం ఉండేది. ఇక ఆ తర్వాత చదువులో పడిన తర్వాత చదువులో కూడా గవర్నమెంట్లో ఆ యాంగిల్ ఏం లేదు మనకి. చదువు, సమాజము, నాటకాలు చూసుకుంటూ వెళ్ళిన తర్వాత న్యాయ వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్, లాయర్ అన్నవాడు ఇంత ఇంపార్టెంట్. ఒక ఉత్తరం ముక్క రాస్తే న్యాయం జరగటానికి ఆస్కారం ఉంది, అవుతుందా లేదా అన్న తర్వాత. అట్లంటే కోర్టులు లాయర్ని పెట్టుకున్న తర్వాత కూడా న్యాయం లేట్ అవుతుందని ఇప్పుడు అంటున్నారు. ఓకే, బట్ అవకాశం ఉందని చెప్పి దాని మీద పిచ్చి ఇంట్రెస్ట్ కలిగి అట్లా ట్రావెల్ కావటం జరిగి ఒక రక్ష అనే ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ సైమల్టేనియస్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంత అన్నాను కదా, పిల్లల మైండ్ పాడైపోతుంది, భావ కాలుష్యం అని. 55లోనే ప్రివెన్షన్ ఆఫ్ యంగ్ మైండ్స్ కరప్షన్ యాక్ట్ అని వచ్చింది. అంటే చిన్నపిల్లల మనస్సుని పాడు చేయకూడదు అని చెప్పేసి అన్ని చట్టాలు ఉన్నాయి. ఇంకో 100 ఏళ్ళకి కావాల్సిన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అన్ని బెంగెట్టుకునే అన్నీ ఉన్నాయి. మన వీడియో పైరసీ ఐబొమ్మ తర్వాత ఈ సినిమా వాళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి మాకు కావాలని 20 ఏళ్ల క్రితమే ఉంది. ఒక స్పెషల్ కోర్టు ఉంది వీడియో పైరసీ సెల్, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దానితో మేము వెళ్ళి అయ్యా బూత్ ఎక్కువైపోతుంది, అశ్లీలం ఎక్కువైపోతుంది, ఆడపిల్లల్ని ఇది చేస్తున్నారు అని అంటే ఆయన యాంటీ అబ్సినిటీ సెల్ అని పెట్టారు. ఈ 2 విభాగాలు గవర్నమెంట్ నిగరానీలో జరగాలి. ఇవి ఎంతమందికి తెలుసు? సినిమా వాళ్ళకి తెలుసు, ఎంతమంది మీడియా వాళ్ళకి తెలుసు, ఎంతమంది ప్రజలకు తెలుసు, ఎంతమంది సెన్సార్ బోర్డు మెంబర్లకు తెలుసు. అంటే అన్నీ మీకే తెలుసా అంటే లేనిపోయినవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను కాబట్టి అన్ని కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరన్నా వచ్చి కొంత ఇంట్రెస్ట్గా లేదు సార్ చేద్దాం బాగుంటుంది అంటే గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మళ్ళీ ఆ చిన్నతనంలో పరిగెత్తలేం కానీ, బట్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇది సమాజం పాడైపోతుంది అనక్కర్లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఈవెన్ టుడే యూత్ పాడైపోతుంది. సినిమా అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు వెలగం 50 ఏళ్ల క్రితం కాదుగా, శతమానం భవతి 50 ఏళ్ల క్రితం కాదుగా, గోదావరి 50 ఏళ్ల క్రితం. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి మంచి సినిమాలు. అసలు ఎస్వి కృష్ణారెడ్డి అంటే ఆయన అసలు బూత్ అంటే ఏమిటో తెలియని సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ శేఖర్ కమల్ కూడా అట్నే చేశారు. అంటే కొంత బ్రాండ్ పడ్డా మంచి సినిమాలు వచ్చాయి, మోటివేటివ్ సినిమాలు వచ్చాయి. తర్వాతనేమో బయోపిక్స్ వస్తున్నాయి, బాగా మంచి బయోపిక్స్. ఆ బయోపిక్స్ చూసి క్రికెటర్స్ అవుతున్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్ అవుతున్నారు, తర్వాత బాగా చదువుకుంటున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. ఎంత బాగుందో సిస్టమ్.
మరి ఎప్పుడు బాగుండనేది బాగాలేనిది చెప్తే మనం కూడా మిగతా వాళ్ళలాగా బొమ్మకి నాణ్యానికి ఒక్కవైపు చూసిన వాళ్ళమే అవుతాం. రెండు చూడాలి. బట్ కొంచెము పాడైపోయిందని క్లీన్ చేసుకోవాలి. ఈ పాడైపోయిందంటే ఉన్నది కూడా మిగతాది కూడా పాడైపోతుంది. సో అది మై ఒపీనియన్. అందుకని కొంత మీలాంటి వాళ్ళకి టైం ఇచ్చి ఎక్కడన్నా ఈ కార్యక్రమం చూసే వాళ్ళలో మీరు చేస్తున్న చాలా అంటే మంచి పని చేస్తున్న చాలామంది వాళ్ళకి నా అప్రిసియేషన్. చేయలేక చేద్దామా వద్దా అని బద్దకించే వాళ్ళకి మై రిక్వెస్ట్, ప్లీజ్ డూ ఇట్. మనకెందుకులే అనుకునే వాళ్ళకి కూడా ముందు మీరు బాగుండాలంటే మీ చుట్టుపక్కల పరిస్థితులు బాగుండాలి. అందుకని మంచి సమాజంలో మనము భాగస్వామ్యం అవుతాం. సో మంచి అంటున్నారు కాబట్టి నేను ఆ వర్డ్ పట్టుకొని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇవి రెండు డిఫరెంట్ జర్నీస్, ఇండస్ట్రీ అనేది అండ్ మీరు లాగా అనేది రెండు డిఫరెంట్ జర్నీస్. సో మధ్యలో జయప్రకాష్ నారాయణ గారితో కలిసి రాజకీయ పార్టీ తోటి ట్రావెల్ చేసి అందరు పార్టీలోకి వచ్చారు. సో క్లీన్ పార్టీ జనరల్గా అయితే అనుకుంది దిగాం. ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు? ఇప్పటికీ చాలా విషయాల మీద జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూనే ఉంటారు, బట్ వినేవాళ్ళు లేరు అనేది ఒప్పుకొని తీరాల్సిందే. అంటే రీజన్ ఏంటంటే ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది మనిషికి. 2009లో పార్లమెంట్కి నేను శ్రీనగర్ ఎమ్మెల్యేకి అనుకున్న నా స్థాయి ఇచ్చినదంటే, లేదండి మీ స్టేటస్కి అంటే స్టేటస్ అంటే స్టేచరో లేదో నాయరో పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తే ఉంటుందంటే 7 అసెంబ్లీలు నెత్తిన తెచ్చుకుని మొత్తం తిరిగాం. మాటలు ఉన్నంత క్లియర్గా చేతలు ఉండకపోతే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు నిలదీస్తారు, అంతరాత్మే నిలదీస్తారు. ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉన్నట్ట లేనట్ట? లేనట్టే కదా. లేనట్టే. మరి మొన్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము బీజేపీకిను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని అక్కడ బీజేపీ బాబీ అని ఒక అధ్యక్షుడు ఉన్నారు, ఇంకా ఉన్నారు. మరి తెలంగాణ ఉన్నాడా లేడా అంటే సమాధానం లేదు. ఒకళ్ళో ఇద్దరు ఐదుగురో కొన్ని కారణాల వల్ల ఆయన పక్కన ఉన్నవాళ్ళు మళ్ళీ కామెంట్లు, ట్రోలింగ్. పెద్దగా ట్రోలింగ్ ఎందుకు లేదు కాబట్టి ఆ ఇష్యూలో అవన్నీ నిజం కాబట్టి ఆయన మాట నమ్ముకుని విదేశాల నుంచి ఉద్యోగాలు వదిలేసి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎస్, హీ ఈజ్ పర్సనల్. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆయన కుకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే జరిగింది. ఓకే. లేకపోతే ఇంకో 3-4 గెలిచేవాడు, 2 ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఏదో చేశాడో చేయలేదో అనుకుంటే చేశాడు. నెక్స్ట్ మళ్ళీ గెలిచి ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నాకు అన్నాలి కదా. ఎమ్మెల్యే వదిలేసి పార్లమెంట్కి టికెట్ కోసం ట్రై చేశాడు. ఇవ్వకపోతే ఆయనే పార్లమెంట్కి నిలబడ్డాడు. దారుణంగా ఓడిపోయాడు. జనాలకి తెలుస్తుంది కదా, 5 ఏళ్ళు గెలిపించాం, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండాలి మాతో పాటు, వదిలేశాడు. సో రాజకీయాలంటే ఇట్లా ఉంటాయని మీరు కూడా మాకు చెప్పారు అని ప్రజలకు కాదు కదా మాకు తెలిసింది. కించిత బాధ వేసింది. అందుకే రాజకీయాలు వర్కౌట్ కాదు ఇది చెప్పటం. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు ఉండాలి, అధికారం ఉండాలి, అంగబలం ఆర్థిక బలం ఉంటారు, అన్నీ ఉండాలి. ఉంటేనే, లేదా వారసత్వం ఉండాలి, ఉంటేనే మీరు నిలబడతారు అని జేపీ గారు లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈయన సపరేట్ పార్టీ, ఆయన ఇంకో పార్టీ, ఆఖరికి మా ఎవరు జొన్నవిత్తుల ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ప్రూవ్ చేశాడు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు ఈ ఛాలెంజ్ ఎంత, ఆ ఛాలెంజ్ తమ్ముడే అంతే గట్టివాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి నేను ఫస్ట్ జనరల్ సెక్రటరీ, ఆయన చైర్మన్. ఆయన అప్పటి నుంచి అంతే ముండి చేయాల నాటకాలు నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ఆయన అయ్యారు. అక్కడ కేజ్రీవాల్ అయ్యారు. జొన్నవిత్తలను తీసేసినా కూడా జేడీ గారికి జేపీ గారికి ఏం తక్కువ, వాళ్ళు నిలబడలేకపోయారు, రాజకీయాలను అర్థం చేసుకోలేకపోయారు. హిడెన్ ఎజెండా ఉంది, అధికారం రాకపోయేసరికి ఇబ్బంది పడ్డారు. వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకున్న మాలాంటి వాళ్ళు 2009 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు, 17 ఏళ్ల క్రితం అప్పట్లో ఉన్నదంతా పెట్టేసి ఇక్కడలాగా ఫండ్స్ ఉండవు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పటిదాకా లాయర్గా ఉన్న పైసా తీసుకొచ్చి మొత్తం పెట్టి ఇబ్బంది పడి
రిగ్రెట్ లేదు. ఓహో, రాజకీయాలు అంటే ఏంటి తెలుస్తుంది. ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి రాజకీయంలోకి నుంచుంటే మొత్తం తెలిసిపోతాం, ప్రపంచం జీవితం అంతా తెలిసిపోతాం. భగవంతుడి అదృష్టం వల్ల మనం మరీ ఇబ్బంది పడి దెబ్బ తిని రోడ్ల మీదకి రాల. కోలుకొని ఒక స్థాయిలోనే ప్రమాదము అంటే సమాజానికి ప్రమాదం రాజకీయాల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్ల కాదు, రాజకీయ చేస్తామనుకునే ఇదిగో వీళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం. ఒక స్టేజ్లో కేజ్రీవాల్ గారికి ఏదైతే వచ్చిందో క్రేజ్ పాపులారిటీ, అంత పాపులారిటీ జేపీ గారికి వచ్చింది. మంచి వినపడింది హై రేంజ్లో. సో ఉన్న పలంగా ఒక్కసారిగా వదిలేశాడు. వదిలేసారు. ఎందుకు వదిలేశాడు? అక్కర్లేదు కదా. ఎందుకు దాని అంటే గెలిపోవటం సహజమే. 10 ఏళ్ళ ఇందిరాగాంధీ 10 ఏళ్ళ పాటు అపోజిషన్లో ఉంది, చంద్రబాబు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు, జగన్ ఉన్నారు. అవన్నీ సహజమని అనుకోవాలి. అంటే అది తీసుకోలేకపోయారు. హార్డ్ కోర్ పొలిటికల్ డిసిషన్. బాధ ఏంటంటే మంచివాళ్ళు, తెలివిగల వాళ్ళు, సమాజానికి ఉపయోగపడగలిగిన వాళ్ళు విత్డ్రా చేసుకోవటం ఇబ్బంది. ఆడపదడప ఆయన ఏదో ఛానల్ పెట్టుకుని ఇలాంటి వాళ్ళు పెడితే ఒక గంట సేపు చెప్పి అది వర్కౌట్ కాదు కదా. అంతే లెవెల్లో ఆయన చేయాల్సింది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొండిగా నిలబడ్డారు. సో చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా పోగొట్టుకున్నారు, చాలా అనిపించుకున్నారు. సో ఆయనకే కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ మాత్రం మాటలు పడ్డారు. సో ఈరోజు డిప్యూటీ సీఎం. సో ఫర్దర్ పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా నాకు ఆయన ఉన్నంత కాలం రాజకీయాలను ఉంటారు. ఆయన గెలిచినా ఓడిపోయినా లేకపోతే నెక్స్ట్ సీఎం అయినా కేంద్రంలో ఈ 3 ఏళ్ల తర్వాత ఏదైనా వచ్చినా కేంద్రంలో మంచి పదవి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా గెలిచినా ఆయన రాజకీయాలను మాత్రం వదలరు. అంతవరకు నా మనస్సు గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఆయనకి చాలా తపన ఉండేది. యూ విల్ బి సర్ప్రైజ్. బహుశా చాలామంది తెలుసో లేదో తెలియదు కానీ అండర్ ట్రయల్స్ అంటారు. అంటే విచారణ కోసం అరెస్ట్ చేయబడి జైల్లో ఉంటారు. ఓ వాచి దొంగతనం చేశారు. దానికి నిరూపణ అయ్యి శిక్ష 1 నెల ఉంది అనుకుంది. ఆ వాచి దొంగతనం చేసిన కేసును విచారించడానికి 5 ఏళ్ళు పడతాయి. 5 ఏళ్ళు వీడు జైల్లోనే ఉంటాయి. ఇటువంటివి వేలు. ఆయనకి ఎట్లా వచ్చిందో తెలుసు. ఈ యాంగిల్లో ఆయన అనంతశీల్ గారు ఒకసారి చూడండి ఎంతమంది ఈ అండర్ ట్రయల్స్ మొత్తం ప్రిజన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆర్పీ సింగ్ ఉండేవాడు. ఆయనతో కూర్చోబెట్టి ఆఫీసర్లతో మాట్లాడి మొత్తం లిస్ట్ అంతా తీసుకెళ్తే అండర్ ట్రయల్స్ ఉంది. ఏం చేద్దామని బెయిల్స్ వచ్చేస్తాయి. ఫన్నీయెస్ట్ పార్ట్, వాళ్ళు రాగానే ఒక వారం రోజుల్లో ఓకే బెయిల్ విత్ 5,000 2 షూటీస్ అంటారు. నెల అవుతుంది వాడు కట్టలేదు. లేదు సార్ 2,000 పోనీ ఓ పని చేయ 5,000 విత్ షూటీ అంటాడు జడ్జి మంచివాడు. అదే కట్టలేదు. ఓ పని చేయ 1,000 రూపాయలు విత్ 1 షూటీ. ఎవరో ఒకరిని తీసా అయితే నేను వాడిని నమ్మి నీకోసం నేను సంతకం పెడతా అని 1,000 రూపాయలు ఇచ్చేవాడు ఉండడు. అందుకని వాడు జైల్లో ఉంటాడు. అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేద్దాం, మనం పే చేద్దాం, వాళ్ళకి హామీగా మనం ఉందాం, న్యాయంగా కోర్టులో దాని ఏమంటారు ట్రయల్ నడిపిద్దాం. ట్రయల్ అయిపోయిన తర్వాత శిక్ష పడితే వాడు జైలుకి వెళ్తాడు. నిర్దోషితే బయటకు వస్తాం. చేశాడో లేదో తెలియకుండా వ్యవస్థ మూలంగా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం మంచిది కాదు అని ఆయన బలంగా నమ్మాడు. ఐ థింక్ ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ దాని ఏమంటారు ఆ డేటా ఉంది. కళ్యాణ్ గారికి సంబంధించి అప్పుడు చేసిన అంటే అటువంటివి చిన్న బాగా ఆలోచిస్తాడు, బాగా తపన పడతాడు. అది నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఓకే. సో ఇంకా కొంతమందికి ఒక వెలితి అనేది ఉంది. అంటే మొన్న జనసేన పార్టీ క్లబ్ అయిన దగ్గర నుంచి వీళ్ళతోటి కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి సో ఆయన సోలోగా చేస్తుంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదేమో. సో ఈసారి కాకపోతే నెక్స్ట్ టర్మ్కి ఆయన సీఎం అయి ఉండేవారేమో అనేది ఒక మాట అయితే, సో చాలామంది కళ్యాణ్ గారి కోసం కోట్లు పెట్టి పార్టీ ఫండ్స్ ఇచ్చి ఆయన కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటే సో అటువంటి వాళ్ళని ఆయన వరకు చేరనివ్వకుండా చేస్తున్నారు కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది అనమాట. జనరల్గా ఈ విషయం పెద్దగా తెలియదు. కారణం అంటే ఆయన్ని 10 ఏళ్ల తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాలో ఆయన్ని కలిసాను అంతే. అది కూడా ఒక గంట సేపు మాత్రమే. సో బట్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇవన్నీ తప్ప ఒక ఆయన నేను విన్నది అంటే ఆయన నిలబడ్డ అన్ని సీట్లలో గెలిచాడని 100% గెలిచాడని. ఈ అలయన్స్ కనుక లేకపోతే ఇది వచ్చేది కదా కదా, ప్రతిపక్షంలో ఉండేవాడు. ఆయన ఇప్పుడు అధికారంతో
100% అన్న పని కనీసం 10% చేసినా అధికారం ఉంటేనే ఏదైనా చేయగలం సేవ చేయడం. ఏదైనా సరే. అది చేస్తున్నాడు అది. ఉమ్, సో అయినా ఒకటి కాయలున్న చెట్టుకే దెబ్బలు తప్ప ఉమ్, పని చేసేవారికే మాటలు. ఏ పని చేయకపోతే ఆగి కూర్చుంటే వాడి పని మాటలే ఉంటాయి. ఉమ్, ఐ రెస్పెక్ట్ హిమ్ దట్ వే. ఉమ్. సో ప్రొఫెసర్ కోదండరామ్ గారి గురించి ఒక క్వశ్చన్ కనుక అడగాల్సుకుంటే, సో ఆయన కూడా సొంత పార్టీ స్థాపించిన తర్వాత సో ఇలాగే ఒక స్తబ్దుగా నిలబడిపోయారు. అటు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి సపోర్ట్ ఉండి తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా. మర్చిపోయా. 2 పేర్లలో ఇంకో పేరు చేయాల్సి ఉంది, కోదండరామ్ గారు. ఉమ్, జేడి జేపీ కోదండరామ్ అవును, ఇందాక అనుకున్న వాళ్ళలో. ముగ్గురు సేమే. ఉమ్. అంటే వీళ్ళు స్టాండ్ ఎందుకంటే బలంగా తీసుకోలేకపోతున్నారు? అంటే ఫండ్స్ లేకనా, లేకపోతే రీజన్స్ ఏంటి? చిత్తశుద్ధి లేకంటారు పూర్తిగా. ఖచ్చితంగా ఉమ్, చిత్తశుద్ధి కనుక ఉంటే ఏముంటే ఎంత ఉంటే మనకి సరిపోదు కదా. ఉమ్, పార్టీ ఫండ్స్కి 1000 కోట్లు సరిపోద్దా? సరిపోదు. 100 కోట్లు సరిపోదు. కోటి సరిపోదు అంతే. ఉమ్, ఇప్పుడు అన్నా హజారేని ఆయన పిలుచుకొచ్చాడు కేజ్రీవాల్ అంటే, అన్నా హజారే ఎవరు? ఆ రాలేగావ్ సిద్దికి అనే ఒక ఊరిని, నీటి బొట్టు లేని ఊరిని సస్యశ్యామలంగా చేశాడు ఒక్కడు, అపర భగీరథులాగా. అదే అలాగే సుభాష్ పాలేకర్ అని ఆయన వ్యవసాయం, కొత్త రకమైన వ్యవసాయంతో ఒక ఆవు ఉంటే 1 ఎకరం వ్యవసాయం చేయొచ్చు. ఉమ్, వనజీవి రామయ్య నెత్తిన ఆయన పద్మశ్రీ వచ్చింది మొక్కలు. ఉమ్, తర్వాత మన మల్లిడి సత్యాన్ని గారు 70 ఎకరాలు అడవిని సృష్టించారు. ఉమ్, ఒక్క మనిషి కదా, ఒక్క మనిషి. ఉమ్, దానికి గవర్నమెంట్లు కానీ మిగతా వాళ్ళు కానీ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి కోట్లకి ఇయ్యలేదు కదా. ఉమ్. అంటే ఒక మనిషి అనుకోవాలి. ప్రజెంట్ యూత్ విషయంలో తీసుకున్నట్లయితే చాలా వాటిలలో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు కొన్ని విషయాల్లో. ఎగ్జాంపుల్ కృష్ణాష్టమి టైంలో మనకి ఏదైతే చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉంటుందో, సో ఇలాంటివన్నింటిలో ముందుకు వస్తున్నారు. అట్ ద సేమ్ టైం సో నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కూడా కొంత వాళ్ళలో ఒక పాయిజన్ లాంటిది ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇవి జరగకుండా ఉండాలి అంటే సో మీలాంటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇవ్వచ్చు? ఎవరు ఇస్తే, అంటే పేరెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఎటు నుంచి వస్తే రైట్ సైన్స్ వెళ్తే సో వాళ్ళు నెగిటివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది? గుడ్. చాలామంది అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగాము. నేను ఐ ఆల్సో షేర్ దిస్ థింగ్. ఈ మధ్య డాగ్స్ని అంటే వీధి కుక్కల్ని, రష్మి గారు రీసెంట్గా అవన్నీ ఉన్నాయి. ఆసరా అని ఒక ఆర్గనైజేషన్, పీపుల్ ఫర్ యానిమల్స్ అని ఒక ఆర్గనైజేషన్. కోర్టులో కేసు చేయటం, వాళ్ళు చేయటం, ఇది చేయటం అనేది జరుగుతుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఏది కరెక్ట్? ఇప్పుడు ఒక 3 వీధి కుక్కలు చిన్న పాపనో 3 ఏళ్ల వాళ్ళనో పీకు తింటుంటే చూస్తుంటే హృదయం దవించిపోతుంది. ఏదైనా పాము కరగడానికి వచ్చి కొట్టి చంపేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. రెండు ఆర్గ్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డాగ్ స్క్వాడ్ ఉంటుంది, మిలిటరీలో డాగ్ స్క్వాడ్ ఉంటుంది, ఇళ్ళకి సెక్యూరిటీ డాగ్స్ ఉంటాయి. మన ఇంట్లో 6 స్టే డాగ్స్. ఇవి మాకు సెక్యూరిటీ. 4 వాచ్మెన్లు పెట్టుకున్నా కూడా తక్కువే, ఇంకా ఎక్కువే. వీటిని అడాప్ట్ చేసుకుని మనలో పిల్లలుగా ఉంటే ఇంత విశ్వాసం ఉండదు. జనరల్గా ఏంటంటే వాటిని భయపెట్టి ఆకలి లాగా చూసాక దొక్కుపోయి అది చేసి యాక్సిడెంట్లలో రోడ్ల మీద చచ్చిపోయి తర్వాతనేమో వాటి తోకలకి టపాకాయలు కట్టి రాళ్లతో కొట్టి హింసిస్తే అవి వైలెంట్గా అయితే. అలా కాకుండా చేయటానికి ఒకటి అనుకున్నాం. నిన్న ఆసరా షెల్టర్ది ఐ థింక్ ఉండాలి, వందన అని ఆవిడ చేస్తారు. వాళ్ళ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మంచి ఆ యూత్ వాళ్ళందరూ. నిన్న మహాశివరాత్రి. కాశీ చాలా పవిత్రం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. విశ్వనాథుని చూడటానికంటే ముందు కాలభైరవుడిని చూస్తే కానీ అన్నపూర్ణమ్మని విశ్వనాథుని చూడటానికి వీల్లేదు. కాలభైరవుడు అంటే మనం అనుకునే డాగ్, కుక్క. అందుకు నిన్న ఏం చేసామంటే ఆ రోజున నా తరఫున, మా అమ్మాయి బర్త్డే కూడా, నా తరఫున ఆ కాలభైరవులందరికీ 140 కాలభైరవులు వాటన్నిటికీ అన్నప్రసాదాన్ని పెట్టించాం. అమ్మ పెట్టేటప్పుడు చెప్పు. మనం జనరల్గా ఏం చేస్తాం, వృద్ధాశ్రమాలకి, తర్వాత గోశాలలకి, పెళ్ళిళ్ళకి, వాటికి. అలాగే ఈ షెల్టర్లలో ఉన్న వాళ్ళకి తీసుకుంటే
మంచి మంచి కుక్కల్ని వాటిని ఇంజురీ లేకుండా యాక్సిడెంట్ లేకుండా కొట్టకుండా హెల్దీగా ఉండి ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకోగలుగుతాయి. అడాప్ట్ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా ట్రైన్ చేస్తే ఇదొక మెనాస్ లాగా కాకుండా ఇదొక చాలా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినంత అవసరం లేకుండా సమాజానికి ఒక ప్లస్ అవుతుంది. మీరు ఒక ఏ సీరియస్ చూడగానే ముందు అసలు ఒక డాగ్ వచ్చేస్తుంది పట్టుకుని. అవును, అంత ఇంపార్టెంట్ అయిన దాన్ని ఇమీడియట్గా కట్ చేస్తే దాన్ని హింసిస్తూ చంపేస్తూ పేకుతుంటుందని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అవును, యూత్ డ్రగ్లో ఉన్నారు, సేవలో ఉన్నారు. యూత్ అందరిని అలా అనలేంగా. అవును, అయ్యా యూత్ అంతా పాడైపోయారా ఎట్లా అంటావు? యూత్ అంతా మంచివాళ్ళు ఎట్లా అంటావు? కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి కుండెడ పాలల్లో కూడా ఒక చుక్క విషం ఉన్నా అది కొంత ఇది చేస్తుంది. అందుకని ఏం చేయాలి? విషాన్ని ఆపుతూనే ఒకవేళ ఆపలేని పక్షంలో ఈ కుండెడి పాలని ఇంకా ఎక్కువ చేస్తే దాని ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది. సో మంచిని మనం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చెడు చెప్పడం ఈజీ. ఇప్పుడు ట్రోల్ అన్నట్టుగా టక్మ ఏముంటుంది 4 ముక్కలు అంటే అనేసి అయిపోదు. అదే కరెక్ట్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనటం అనుకోవటం చేయటం కష్టం. నాకు అంటే ఎందుకంటే యూత్ అంటే నా హోప్ అంతా యూత్ అని అంటే నేను ఐఎమ్ నౌ టర్న్డ్ ఇంటూ 70. 77 అంటే 77 ముదిమి అంటారు రచయితలు. అరే ఇంకొంచెం 50లో ఉండింటే బాగుండేది, ఇంకో 20 ఏళ్ళు ఉండేది, కొంచెం ఎక్కువ చేసి ఉండేవాళ్ళవి అనుకున్నాం. కాకపోతే ఎక్కువ చేసి ఉండేవాళ్ళు, ఇంకా చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోర్టులు సుప్రీంకోర్టులు చేయలేని ఇష్యూస్ని వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ని జనాల్లోకి తీసుకెళ్తూ చేయండి అమలు చేయండి అని చెప్పి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నెత్తినోరు కొట్టుకుని ఎక్కడో అక్కడ అవుతుంది. ఇప్పుడున్న యూత్ కనుక మొత్తం చదివేసేసుకుని అన్నీ చేసుకోగల. ఇప్పుడు నువ్వు ఉన్నట్టుగానే కృష్ణాష్టమి ఇస్కాన్ వాళ్ళు అందరికీ ప్రసాదం పెడుతున్నారు. 50 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళకి కూడా కొనుక్కోలేని వాళ్ళు కడుపు నిండా ఉంటున్నారు. వాళ్ళు కృష్ణుడి పేరు అంటున్నారా, పరమాత్మ అంటారు. అది ఆ పరమాత్మని సాటిస్ఫై చేయటం కడుపులో ఉన్నవాడిని సరిపోతుంది. అదే దైవం. దానికి దోహదపడేవాడు యూత్కి ఫండ్స్ ఇచ్చేవాడు, 4 డబ్బులు ఉన్నవాడు. ఇట్స్ గుడ్. ఇప్పుడు మనం ఒక్కసారి చాలా ఇస్కాన్ టెంపుల్స్ దగ్గర చూస్తున్నట్లయితే ఆ రోజు పర్టికులర్గా కృష్ణాష్టమి రోజు పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వచ్చే భక్తులకి వాళ్ళ కాళ్ళ జోళ్ళు తీసి బస్తాల్లో భద్రపరిచి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం లాంటివి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సోకాల్ మనం అనుకుంటున్న ఈ యూత్ వాళ్ళు చేస్తున్న సేవ ఇది ఇంకా గనక ఎస్టాబ్లిష్ అయితే సో మీరు అన్నట్టుగానే దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం ఇంకోటి సిస్టమ్. గురుద్వారాస్కి వెళ్ళారా మీరు? వెళ్ళాను నేను ఒకసారి అమృత్సర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని జోళ్ళు ఇప్పి ఆ ప్లేట్లన్నీ కడిగి చేసి అలా అది లంగర్ అంటారు వాళ్ళు అక్కడ. అలాగే హిమాలయాల్లోనూ తర్వాత మఠాల్లోనూ భోగ్ అంటారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చిన అందరికీ అన్నార్థులకి ఇవ్వటం. తర్వాత అంటే అన్ని పెద్ద ఆశ్రమాల్లోనూ ఉచితంగా అన్నప్రసాదాలు ఇవ్వటం. అన్ని ఎవ్రీవేర్ ప్రతి చోట అట్లా. తిరుపతి చూడండి, యాదగిరి చూడండి, ప్రతి చోట. అంటే ఆకలితో ఎవరు పడుకోకూడదు అన్నది మన ధర్మం ఉద్దేశం. దానికి యూత్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే గుళ్ళకి ఎక్కువ పెడుతున్నారు. ఈ మధ్య ఫ్యూజన్ అంటే వెస్టర్న్ ఇండియన్ క్లాసికల్ కాకుండా ఫ్యూజన్ అని చెప్పేసి భజన్ క్లబ్బింగ్ అంటున్నారు. అంటే రోజులు మారుతున్నాయి కదా. ఇప్పుడు మీరు బూట్లన్నీ తీసేసి వచ్చేసి కాళ్ళు కడుక్కుని కూర్చుని కాకుండా ఈవెన్ విత్ షూస్ అండ్ ఆల్ దట్ మనసు పవిత్రంగా ఉంటే సరిపోతుంది. యూ కెన్ ప్రే గాడ్ అని. ఓకే, సెవెరల్ థింగ్స్ ఉన్నాయి. అవును. అంటే ఖచ్చితమైన కఠినమైన కఠోరమైన నియమాలు లేకుండా ఆత్మని పరమాత్మని లింక్ చేసుకోగలిగితే మీరే భగవంతుడు, మీ ద్వారా మంచి జరుగుతుంది కదా. సో దట్స్ వాట్ యూత్ హ్యాస్ టు డూ ఇట్. ఫైనల్గా ఇంకోటి నేను ఒకటే అందరికీ చెప్తాను, మొత్తం స్వార్థంతో నిండిపోండి మీరు. సెల్ఫిష్నెస్సే అంటే ఏంటి? మంచి చేయాలనే సెల్ఫిష్నెస్. అది కూడా వద్దు. నేను హ్యాపీగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, ఎగిరి గంతులేస్తూ ఉండాలి. ఎప్పుడైతుంది అది? మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అంటే
మీలో ఉన్న ఉత్సాహంతో నీరు గారిపోదు. ఉమ్, ఉరుకో ఏంట్రా దా చలో ఇంకోటి మూవీ ఇంకోటి విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్ దట్ అని వాడిని కూడా మీరు మీలోకి తీసుకొస్తారు. ఉమ్, సో మీరు ఆనందంగా ఉంటే వాడికి కూడా ఉండాలి, వాడితో పాటు ఇంకోటి వాడు ఉండాలి, అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి, అక్క చెల్లెలు హ్యాపీగా ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి, పెళ్ళైతే భార్య ఉండాలి, కాకపోతే ప్రేయస్ ఉండాలి, లేదా స్నేహితురాలు ఉండాలి. ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అందరూ హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. ఉమ్, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, మనం ఎక్కడ హ్యాపీగా ఉంటాం. సో ఫస్ట్ డెవలప్ దట్. నేను బాగుండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి పర్ఫ్యూమ్ వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఈయన మరి ఒక్కడిని తిన్నా అరే వాడిని పిలుద్దాం, ఆర్య రాజ్ బర్త్డే పిలుచుకుంటాం కదా, ఉమ్, నేను పాస్ అయ్యాలంటే పిలుచుకుంటాం కదా. ఆనందాన్ని సంబడి సెట్ ఆనందాన్ని పంచుకుంటే ఎక్కువ అవుతుందట. ఉమ్. అందుకని యూ కెన్ షేర్ ది హ్యాపీనెస్. దుఃఖం ఉంది ఎవరికి పంచుకోకుండా ఆలోచిస్తే అయిపోతుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తర్వాత అఖండ 2 సినిమాతోటి అఖండ 2 సినిమాతోటి హిందూ సనాతన ధర్మాన్ని జనాల్లోకి ఇంకా తీసుకొస్తూ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే సినిమా ద్వారాగా బాలకృష్ణ గారు కూడా చెప్పారు. సో ఇలా కొన్ని స్పిరిచువల్ మూవీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే. సో ఈ జానర్ ఆఫ్ సినిమాలు కనుక వచ్చి ఇవి సో అందరికీ యూనిక్ కాన్సెప్ట్స్. అంతే. అంటే ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. చెడు చేయకండి అని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? చెడు చేయకండి, చెడు చేస్తే అనుభవిస్తారు. కర్మ. మన అందరి దేవీ దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, అది మర్చిపోతారు. చెప్పేవాళ్ళు మర్చిపోతారు, చూసేవాళ్ళు మర్చిపోతారు. గీతలో భగవంతుడు కృష్ణుడు ఏమంటాడు? సంధికి వెళ్ళమంటాడు. మీడియేషన్, ఏడిఆర్ కాన్సెప్ట్, మీడియేషన్, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అంటారు. వెళ్ళాడు, 5 ఏళ్ళు ఇవ్వమన్నాడు. సూది ఇమ్మన్నా కూడా ఈయనన్నాడు, అర్ధరాజ్యం కాదు, అది కాదు, ఇది. సరే చెప్పాడు ఆయన. వచ్చాడు ఇప్పుడు, తప్పదు బంధునాశనం అంటే నిన్నే చంపేస్తాం మేమే కాదు, మీరు పోతారు ఆడు పోతారు ఇష్టం అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? యుద్ధం తప్పట్లేదు, యుద్ధం చేయమన్నాడు. యుద్ధం ఎలాగైనా చేయమన్నాడు, గెలవాలన్నాడు. అబద్ధం చెప్పి అశ్వత్థామ హతః అనమన్నాడు. శిఖండిని అడ్డం పెట్టి అది అనమన్నాడు. సూర్యుడికి చక్రం అడ్డం వేసి సైంధవుని తీశాడు. అలాగే కర్ణుడిని అనేక కవచకుండలాలు తీసేసి సమయానికి టైం లేకుండా అది చేశాడు. ఎలాగైనా సరే బాక్సింగ్ లింగ్లో ఉన్న తర్వాత అఫ్కోర్స్ చిన్న చిన్న రూల్స్ పాటిస్తూ గెలవటం. నువ్వు గెలవకపోతే వాడిని ఆపేస్తాడు. అది చెప్పాడు పాపం. భగవద్గీతే అన్ని మోటివేటింగ్ క్లాసెస్కి స్పీకర్స్కి అదే బుక్ మార్క్. మనదంతే. బట్ మనం వీఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్. అందుకే మేము మా రక్ష తరఫున ఫస్ట్ మీడియేషన్, లాస్ట్ లిటిగేషన్ అని పెట్టాం. ఈ దీంట్లో ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ సెంటర్లో ఫస్ట్ మీడియేషన్, లాస్ట్ లిటిగేషన్. ఇష్టం, మాట్లాడుకుని విడిపోండి, మాట్లాడుకుని కలిసిపోండి, లేదు లాయర్ని బాగుపరచండి, జీవితాంతం కోర్టులు తిరగండి. కాదుగా అది స్వాట్. బట్ యూత్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్. మంచి వాళ్ళు ఉన్నారు, చాలా బాగా ఆలోచిస్తున్నారు, బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు, సమాజానికి ఏదో చేద్దామని ఉన్నవాళ్ళు, సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమయం ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకేమైపోయిందంటే నెగిటివ్ టప్ మనం కొట్టేస్తుంది కదా, అందుకని మొత్తం ప్రపంచం అంతా నెగిటివే ఉందనుకుంటున్నాం. నెగిటివ్కి పెద్ద పబ్లిసిటీ. అందుకే ఎవడో అన్నాడు, కళ్ళు దుకాణం ఊరవతలు ఉన్న సైకిల్ వేసుకుని స్కూటర్ వేసుకుని ఎడతట్ట. అదే పాలవాడు పొద్దున్న లేకుండా సైకిల్ వేసుకుని అన్ని పాలు తలుపు అమ్మా పాలు అంటే మంచి ఏమో అలా పంచాలి, చెడు పంచకెలా వచ్చేస్తాయి. ఇంతసేపు మనం మాట్లాడుకుంది అది. సో లెట్ us spread ది హ్యాపీనెస్, గుడ్ థింగ్, పాజిటివ్నెస్, ఫియర్లెస్నెస్. భయం అన్నిటికీ మొలక. టెంపర్ సినిమా క్లైమాక్స్లో జూనియర్ ఎన్టీఆర్గా డైలాగ్ ఉంటుంది. సో మేము అనుకుంటే వెంటనే తప్పు చేసేస్తున్నాము, సో వెంటనే శిక్షించే ఇది మీకుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు.
దాంట్లో చెప్పిన ఒక పాయింట్ జనరల్గా అది జ్యుడిషియల్ సిస్టానికే సంబంధించి వేసిన క్వశ్చన్ యాక్చువల్గా. అంటే మన సొసైటీలో ముఖ్యంగా మన ఇండియాలో మిగతా దేశాల కంటే చూసుకున్నట్లయితే మన దగ్గర ఎందుకు కొన్ని సంవత్సరాల పాటు ఒక కేసు పెండింగ్లో ఉంటుంది. అది చిన్నది పెద్దది అనేది పక్కన పెట్టేస్తే, సో అంటే కేసు ఎలాంటిదన్నా సరే పెండింగ్ ఉంటుంది. సో ఒక తప్పు చేసేసి వాడు ఏమైనా చేసేయచ్చు, లేకపోతే జైల్లో పెట్టేసినా కూడా మాకేమి పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్ తయారైపోతుంది చాలామందిలో. ఒక క్రిమినల్ మెంటాలిటీ మైండ్ సెట్. అలా కాకుండా తప్పు చేసిన వాడిని మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్లు, మీరు ఒక సిస్టమ్ అనుకున్నట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేసిన తప్పుకి శిక్ష పడాలి. అప్పుడు నెక్స్ట్ చేసేవాడికి భయం ఉంటుంది. ఈ సిస్టమ్ ఎందుకు మన జ్యుడిషియల్ సిస్టంలో అంత లెంతీ టైం తీసుకుంటుంది అంటే ఏ ప్రాసెస్లో డిలే అవుతున్నాయి. సో చాలా కేసెస్ ఇప్పుడు పెళ్ళైన 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి పారాన్ని కూడా ఆరకముందే కోర్టు మెట్లు ఎక్కుతున్న కపుల్స్ ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. అడగట్లేదు ఎవరు, లా చదువుకోవట్లేదు, జడ్జిల్ని ప్రశ్నించట్లేదు. 23 రోజుల్లో రేప్ చేసిన మనిషికి మరణదండన విధించారు. 9 రోజుల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు అని అది లేదుగా. అది మనకి దృష్టిలోకి రాదు. అమర్నాథ్ గౌడ్ అని మన హైకోర్టు జడ్జి ఇక్కడే నుంచే పాస్ అయ్యాడు, సిక్కింకి చేశాడు. ఆయన అసలు రికార్డ్ బ్రేక్. ఎవరో ఇంటర్వ్యూ కూడా చేశారు ఆయన. అవి బయటికి రావట్లా. శిక్ష పలానా రోజు శిక్ష హెడ్లైన్స్ అయినా 9 రోజుల్లో ఇన్వెస్టిగేషను, 13 రోజుల్లో మొత్తం ట్రయల్ కంప్లీట్, 3 రోజుల్లో జడ్జిమెంటు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ అడ్డదిడ్డంగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. ఇది ఇక్కడ ఊరేసినా కూడా మనది హైకోర్టు కన్ఫర్మేషన్, సుప్రీంకోర్టు కన్ఫర్మేషన్, ప్రెసిడెంట్ భిక్ష కదా అంటారు. అందుకే కొన్నిసార్లు ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా అందరూ ఇది చేస్తుంటారు. బట్ ఏదైనా మన రైట్ని, మన హక్కుని గట్టిగా అడగలేకపోతే సఫర్ కావాల్సింది. కోర్టులో ఫ్యామిలీ కోర్టులో ఇప్పుడు 30 రోజుల్లో 3 నెలల్లో సమ్మరీ ప్రొసీడింగ్స్లో కావాలని ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారం 84 అంటే 42 ఏళ్ల క్రితం వచ్చింది. బట్ ఒక్కో కేసు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు నడుస్తున్నాను. అడిగేవాడు లేడు. అలాంటి వెళ్ళినప్పుడల్లా గొడవ పెట్టుకుని వస్తూ ఉంటాం. చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇది కేసు కాదా అని. బట్ దానివల్ల ఇంకో 4 మోటివేట్ అయ్యి చేస్తున్నారు. అదే దట్ వాట్ వీ వాంటెడ్ టు ఇంకా అవేర్నెస్ చేసి జనాల్ని చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. తెలియదు లేదు కారణాలు. నేను మంచివాడంటే మొత్తం మీడియాని అంతా దరిద్రం అంటే ఎట్లా? మీడియా ఉండటం మూలంగా కదా కొన్ని తెలుస్తున్నాయి. నువ్వు ఓన్లీ మీడియాని నెగిటివే చూస్తాను. స్టింగ్ ఆపరేషను, బ్లాక్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్లు, జీతాలు ఇవ్వకపోవటాలు, షిఫ్టింగ్లు అన్నీ ఇవే మాట్లాడితే ఎట్లా? మీడియా వల్ల తప్పిపోయిన ఒక పాపో బాబో 48 గంటలు 24 గంటలు దొరికిన కేసులు ఉన్నాయి. పెద్ద పెద్ద హత్యలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు దొరికిన కేసులు ఉన్నాయి. వైట్ కాలర్స్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉన్నాయి. కరప్షన్ ప్రాక్టీసెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవి పాజిటివ్ సైడ్గా మేము తక్కువ మాట్లాడతాం, నెగిటివ్ ఎక్కువ ఇష్టం మనకి ఎక్కువ. అంటే ఇచ్చింగ్ అనేది ఎద్దుపుండి కాకు రుచి అని అట్లా. లెట్ us స్పీక్ పాజిటివ్. చూద్దాం. ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా విసిగిపోరు వాళ్ళు పాపం. అది ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదే అని దానికి రిప్లై ఇస్తేనే కదా మళ్ళీ అదే కదా డిస్కషన్. ఇప్పుడు రిప్లై ఇవ్వడానికి కాదు. ఇప్పుడు నేను ఇందాక ఉన్నట్టుగా ఏదైనా మంచి రోజు చూసుకుని కృష్ణాష్టమి రోజు లేదా ఏదో మాస శివరాత్రి రోజు తీసుకుని ఏదో పళ్ళో పదమో ఇచ్చి, ఆకలిగా ఉన్నవాడికి ఏదైనా ఇచ్చి, చలికాలంగా ఉన్నవాడికి ఇది అవేవి చేయలేని వాడికి ఊరికే కాసేపు బోర్డు కొట్టినప్పుడల్లా ఇస్తుంటారు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలిగా. వాడికి వచ్చింది అది, అదే చేయగలడు. ఆనందం కూడా వాడి ఆనందాన్ని ఎందుకు అంటాను? బర్డెన్ షిఫ్ట్ కాకుండా, అంటే షిఫ్ట్ చేయకుండా. అట్లా కాదు, ఆ జ్యుడిషియల్ అంతా కరెక్టే, పోలీసులే తరిగేసారు, వీళ్ళు దొంగతనం చేస్తారు, కేసులు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వం జడ్జిల్ని అపాయింట్ చేయలేదు అని ఎవరి మీద వేయకుండా, ప్రభుత్వం జ్యుడిషియరీ మీద వేయకుండా, జ్యుడిషియరీ మీడియా మీద వేయకుండా, మీడియా అధికారుల మీద వేయకుండా, అధికారులు ఇంకో ప్రజల మీద వేయకుండా, ఫస్ట్ నా తప్పు, తర్వాత నీ తప్పు. ఒక లాయర్ మీడియా ఇలా కలిసి ఏం చేద్దాం, ఆలోచిద్దాం, ఇంతే చేద్దాం. నేనే ఉండాలని లేదు. మంచి చెప్పడానికి సివిఎల్ గారే ఉండాలి, ఆయన 50 ఎపిసోడ్లు చేయాలనుకున్నా.
ఎవరైనా సరే ఇప్పుడు ఇందులో ఉన్న దాంట్లో ఎక్స్పర్టైజ్ అని ఉంటారు. కౌన్సిలర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు, లేదా సోషల్ సర్వీస్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, ఇంకోటి వాళ్ళతో చేయించండి. అసలు అంటే మనకి ఇందాక అన్నట్టుగా శివాజీ అన్సర్వేషన్ డైల్యూట్ అయిపోయింది కదా, నాకు ఫ్రెష్ జస్ట్ చెప్తా అని నన్ను అన్నట్టుగానే ఆసరా సంఘం చెప్పి ఆసరా పాతికేళ్ళకి ప్రజలకి అదే కావాలి, టీఆర్పీలకి మీడియాకి అదే కావాలి, ఇంకోళ్ళకి అదే కావాలి. మన ఛానల్ పేరు ఏమన్నా వలయం. ఇది వలయంలాగా వెళ్ళిపోతాం. ఈ వలయానికి ఎక్కడ ఒక ఎంట్రీ ఉండాలిగా, ఒక గేట్ పెట్టు. ఈ వలయం అనే టీవీలో ఒక గేట్ పెట్టు. ఆ గేట్లోంచి మంచిని మాత్రం ఎంట్రీ, చెడుని పంపించేయి. ఒకవేళ చెడు కూడా సార్ అట్లా అయితే అన్ని మంచి అంటే మేము ఇంక భక్తి టీవీ పెట్టుకోవాల్సిందే అని అనుకుంటే చెడుని తీసుకొచ్చి కాసేపు టీఆర్పీ పెట్టుకుని టీఆర్పీ అయిపోయిందా చెడుని బయట పంపించి క్లోజ్ చేసి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, డూ ఇట్, గెట్ యువర్ సబ్స్క్రైబర్స్, గెట్ యువర్ టీఆర్పీ. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ అంటే ఒక దేవాలయము, ఒక ఆశ్రమము, ఒక బ్యూటిఫుల్ రిసార్ట్లోకి వెళ్తే భలే ఉంది అనేలాగా ఈ వలయాన్ని, ఏ చెడు కూడా ఈ వలయం ఛేదించుకుని రాకూడదు. ఇందాక చెప్పినట్టుగా పద్మవ్యూహంలాగా ఉండాలి. అదే వలయంలో నా ఇంటర్వ్యూ రావాలంటే ఏం చేయాలి అంటే మంచిగా చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్న ప్రజెంట్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే, సో కార్పొరేట్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే, ఒక 20 years నుంచి చూస్తే ఎక్కువగా కార్పొరేట్ సిస్టమ్, కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువైపోయాయి. ఫీజులు ఇవన్నీ పక్కన పెడితే స్టూడెంట్కి ప్రాపర్గా ఒక సిస్టమ్, కౌన్సిలింగ్ కానీ ఉండట్లేదు. పర్టికులర్గా హై స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్లో అసలు ఇవి కనుమరుగైపోయాయి చెప్పాలంటే. ప్లస్ ఇంతకుముందు కాలంలో చూసుకున్నట్లయితే ఒక టీచర్ స్టూడెంట్ని ఒక చిన్న తప్పు చేసినా కూడా బెదిరించగలిగే రైట్ ఉండేది, అది తప్పు అని చెప్పే రైట్ ఉండేది. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఆ రైట్ కూడా లేదు. పైగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది ఒక సిస్టమ్ పెట్టారు. కొన్ని ఐసిఐసి స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్లో పిల్లవాడు తప్పు చేస్తే టీచర్ కనుక కోపడితే కనుక ఎందుకు కోపడ్డారు అనేది స్టూడెంట్ కాకుండా టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సిస్టమ్ వల్ల చాలామంది టీచర్స్ సఫర్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. సో ఈ సిస్టమ్ కరెక్ట్ అంటారా? జీతాలు ఆనిస్తున్నారుగా కార్పొరేట్ స్కూల్స్లో. బస్సులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు ఉన్నాయి, ఆయాలు ఉన్నారు, గార్డులు ఉన్నారు. పేరెంట్స్కి ఇష్టం, టీచర్లకి ఇష్టం, స్కూల్ వాళ్ళకి ఇష్టం. ఒక గవర్నమెంట్ వాళ్ళకే కష్టం. వాడు గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చేస్తున్నాడు, మినిమం క్వాలిఫికేషన్ బీఈడీ అంటున్నాడు, యూనిఫామ్ ఇస్తున్నాడు, ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాడు, సిన్సియర్గానే పనిచేస్తున్నాడు, ఫీజులు లేవు, యూనిఫామ్ ఇస్తున్నారు. అయినా ఎంఐ రంగంలో వెళ్ళటానికి వీళ్ళకి. నా పిల్లలు ఎంత ఎక్కువ పెద్ద స్కూల్లో చదివితే అంత గొప్ప అనుకుంటున్నారు. గవర్నమెంట్ మన మధ్య ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్లోనే అనుకుంటే ఏదో పెద్ద ఒక మన గవర్నమెంట్ స్కూల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మన దగ్గర తెలంగాణలో కూడా ఏదో ఉంది స్కూల్స్ అంటే లేదు, దేర్ ఆర్ స్కూల్స్. ఓన్లీ థింగ్ ఈస్ వీళ్ళని ఏం లేదు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత ఎంఆర్ఓ, కార్పొరేటర్, పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న ఆఫీసర్స్, పోలీసు ఆఫీసర్స్ పిల్లలు అందులో చదవాలన్న ఒక రూల్ ఇస్తే సరిపోతుంది. అన్నీ సర్దుకుంటాయి ఓకే గవర్నమెంట్ స్కూల్స్లో. లేకపోతే వందల వేల స్కూల్స్ మూర్తపడిపోతున్నాయన్న బాధకరం. అంతే. ఎడ్యుకేషన్ కెనాట్ బి ఎ బిజినెస్, హెల్త్ కెనాట్ బి ఎ బిజినెస్. రెండే కావాలి ఇక్కడ, హెల్త్, ఎడ్యుకేషన్. మిగతా నక్కల్లా. ఎందుకంటే హెల్త్ ఎప్పుడు ఉంటుంది, అన్నం ఉంటేనే ఉంటుందా. సో హెల్త్ ఉందంటే అన్నం ఉన్నట్టే లెక్క. ఆఖరి హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండింటికి అసలు లేకపోతే వాడు లైసెన్సుల కోసం, వాటి కోసం, వీటి కోసం, బస్సులు తగలబడిపోవటం కోసం, పిల్లలు కొట్టడం కోసం, పోలీసులు సగానికి సగం పడిపోతుంది. ఈ బడ్జెట్ అంతా దానికి పెట్టచ్చు గవర్నమెంట్ స్కూల్స్లలో వాటికి. ఈ రెండింటిని వీటికి గవర్నమెంట్ స్కూల్ పెట్టమని, ఫీజు పెట్టమని చెప్పాలి. ఓకే, ఉన్నాయి, అన్ని చట్టాలు ఉన్నాయి. పేరెంట్స్ను వాళ్ళు కలిసి పేరెంట్స్ కమిటీ ఏదో అంటారు, కానీ పేరెంట్స్ కమిటీను మేనేజింగ్ కమిటీ ఇద్దరు కలిసి ఒక కమిటీ వేసుకొని వచ్చిన ఫీజులో సమ్ X% స్కూల్ డెవలప్మెంట్కి ఏవో ఉన్నాయి. బట్ ఎవరికి ఒప్పుకుంది? ఎవరో 10 మంది పేరెంట్స్ స్ట్రైక్ చేస్తే వాడు బలం ఉంటే వాడు, వీడు బలం ఉంటే వీడు, మధ్యలో లీడర్ ఉంటే లీడరు, పొలిటీషియన్ ఉంటే పొలిటీషియన్, ఆల్ వలయం. సో మీకు సంబంధించిన ఒక క్వశ్చన్,
జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అటువైపు ఉంది. మన ఫిలిం నగర్, నానక్రామ్ కూడా ఇంకా వెళ్తే అటువైపు ఉంది. అండ్ చిత్రపురి కాలనీలో చాలామందికి ఇల్లు ఉన్నాయి. అన్నీ వదిలేసి మీరు ఒక్కరే ఇంత దూరం వచ్చి ఉండడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? భగవంతుడు. అంటే ఆయన నాకు అన్ని చిత్తపురి కాలనీలో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక కండిషన్ ఉండేది. అంటే నీ పేరు మీద కానీ నీ భార్య పేరు మీద కానీ ఇల్లు ఉండకూడదని. అప్పటికే నాకు ఉంది. నాకు అప్లికేషనే పెట్టరు. 2 ఏళ్ల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరే ఉండేవాడిని. అవును. అక్కడి నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటంటే నాకు మొక్కలంటే ఇష్టం. అక్కడ కూడా టెర్రస్ గార్డెన్ పెట్టేవాడు. ఇక్కడ నా కూరగాయలన్నీ నేనే పండించుకుంటున్నా. దేవుడికి కావాల్సిన పూలన్నీ వస్తున్నాయి. అడపదడప పళ్ళు వస్తున్నాయి. ఒక 6 కాలభైరవులు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. సో చాలా హాయిగా ఉంది. ఎప్పుడన్నా మీలాంటి స్నేహితులు వస్తే 40 ఏళ్ల క్రితం మీరు ఫస్ట్ సినిమా కదా 86లో మహర్షి అని అక్కడి నుంచి అడిగితే అవన్నీ గుర్తు తెచ్చుకుని షేర్ చేసుకోవటం హాయిగా ఉంటుంది. ఇందాక చెప్పనే నేనే హ్యాపీ, నాతో వచ్చిన వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు చిత్రపురి కాలనీలో ఇల్లు ఉండాలి అంటే ఇంకెక్కడ ఉండకూడదు అప్పటి వరకు అనేది ఒక పాయింట్. బట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా దాంట్లో చాలామంది. ఉన్నవాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అది 23 ఇష్యూస్ కూడా ఏదో 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ కేసులో ప్రెసిడెంట్ ఒక 2 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాతనేమో కొన్ని వందలు కాదు వేల కోట్ల స్కామ్ సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అయితే ఎట్లా అవుతారు? ఇప్పుడు కొంతమంది ఇన్వాల్వ్, అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవడో ఒకడో ఇద్దరు ఇబ్బంది ఉంటే సిస్టమ్. సో ఎంత అయినా సరే సో అక్కడ ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అన్న ఒక పర్టికులర్ రీజన్ అండ్ మీకు సంబంధించి మీకు లైఫ్ స్టైల్ సో మీకు నచ్చినట్టు ఉండాలి అనేది సో ఇంత దూరం వచ్చి ఉండడానికి ఒక ప్రధానమైన కారణం. అంటే నేను అనుకున్నాను, మా శ్రీమతి అన్నీ అరేంజ్ చేసి పెట్టింది, అన్నీ హాయిగా. మాకు చెప్పా కదా ఏవి బయట నుంచి కొనుక్కునే ప్రసక్తి లేదు. ఈ హాల్ కూడా ఇంతసేపు ఎప్పుడైనా ఏ భజనలో ఏదన్నా కూర్చొని చేసుకోవటానికో లేదా పిల్లలు మనల్ని ఆడుకోవటానికో. సో ఫైనల్గా సొసైటీ పరంగా కానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఎనీ టెక్నీషియన్, ఆర్టిస్ట్ టెక్నీషియన్, సో వీళ్ళిద్దరికి సంబంధించి సో ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సివిఎల్ నరసింహారావు గారు ఏం చెప్తారు? ఇదొక ఆక్యుపేషన్ లాగా రావాలి, అంటే ఒక ఉద్యోగం లాగా రావాలి. టీచర్కి అయితే బిఏడి చేసుకోవాలి, ఇంకోటి అయితే ఇంకోటి చేసుకోవాలి. ఇక్కడ ఏది అక్కడ లేకుండా ఒక గ్లామర్. దీన్ని ఏమంటారంటే ప్రొడ్యూసర్ని డ్రీమ్ మర్చెంట్స్ అంటారు, కళల బేహారులు అంటారు. అంటే కళల్ని అమ్ముతారు. ఆ కళలకి కళ కంటానికి కానీ పెట్టక్కలేదు కదా. కళ్ళు మూసుకుంటే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ రైమంటే వస్తారు, 8 మంది ఉంటారు. ఆ కళ ఇవన్నీ ఈ యాంగిల్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ చూడొచ్చు, అలా ఉండొచ్చు. ఇవాళ కాకపోతే రేపు. ఇప్పుడు నేను ఇందాక చిరంజీవి గారికి ఏం లేదుట, ఆయన వచ్చారట. రవితేజ గారికి అసలు ఏం లేదుట, మరి నేను ఎందుకు కాకూడదు అని ముఖ్యంగా వస్తుంటారు. అలా వచ్చే వాళ్ళ జీవితాలన్నీ నాశనమైపోతాయి. ఎవరైనా నేను జూనియర్ ఆర్టిస్ట్గా కావాలి అని అంటే రండి. ఏది రోజుకి 1100 1200 ఇస్తారు. లైట్లు మోయాలి అనుకుంటే రండి. అసిస్టెంట్ కావాలంటే రండి. ఇవి మీ ఊళ్ళల్లో ఉన్నాయి. మీరు వ్యవసాయం చేసుకుంటే ఉంది, మీరు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటే ఉంది, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఉన్నాయి. సినిమా అన్నది గ్లామర్. ఎవరికో 100కో 1,00,000 అంటే 1,00,000 మంది జీవితాలు పాడైపోతే ఒక్కడు బాగుంటాడు. ఈక్వేషన్ వేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్లలో ఏదో 730 పోస్టులు ఉన్నాయి, దానికి 1,00,000 మంది 10 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చాయి అంటారు కదా. సో ఈ రేషియోలో ఉంటుంది. ఇంకా అదృష్టాన్ని నమ్మినవాడు, భగవంతుడిని నమ్మినవాడు అనుకుంటే అంతా వాడి దయ, నేను చిరంజీవిని ఎగ్జామ్ వచ్చాను, సివిఎల్ అయ్యాను అనుకుంటే ఓకే అది అంటే. బట్ నాకెందుకు, కాకపోతే కొంతమందికి అస్సలు ఇండస్ట్రీకే రావద్దు అన్నట్టుగా నా మాటలు కనుక అనిపిస్తే, ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రీమ్ క్రికెట్ లాగా అట్లా డ్రీమ్ అయిన వాళ్ళు సినిమాలు చూడండి, పుస్తకాలు చదవండి, కష్టపడండి. మీరు ఏ ఫీల్డ్లో కావాలనుకుంటే ఆ ఫీల్డ్లో
ఎక్స్పీరియన్స్ని అంటే ప్రాముఖ్యతని ప్రావీణ్యతని సాధించి ది బెస్ట్ రా, అతను ఆర్టిస్ట్ ఉండాలి, కెమెరామెన్గా ఉండాలి, అతన్ని మేము మిస్ అయిపోతున్నాం అనేలాగా మీరు టాలెంట్ని డెవలప్ చేసుకుంటే ఎవడు కొట్టలేడు. అది కూడా చెప్తాను నేను. రాజీ పడిపోయి కాదు, అర్థం చేసుకుని బతకండి. మీ టైం వచ్చినప్పుడు రండి, వస్తుంది టైం. ఉద్యోగం చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, 50 కోట్లు సంపాదించండి, మీ పేరు మీదే మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ రాసుకోండి. ఇఫ్ యూ వాంటెడ్ టు బీ ఎ హీరో చేయండి. 10 కోట్లు ఉన్నాళ్ళు అయిపోయినా వచ్చినా అప్పుడు హిట్ అవుతాయి, ఇప్పుడు 50 కోట్లు వస్తాయి, మళ్ళీ సినిమాలు. ఓకే. బట్ ఏదో అంటే మిడతల్లాగా మా దీపం చుట్టూ ఉండే తిరిగే పురుగుల్లాగా మాత్రం రాకండి. అది మాత్రం ఇంపార్టెంట్. అసలు నన్ను అడిగితే దీనికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టాలి. ఎంటర్ కాగానే ఇప్పుడు అందరూ 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు కదా, ఏ ఫీల్డ్ సార్ నాకు కార్డు కావాలని అనుకో, కార్డు కానీ ఓకే కార్డు కానీ ఇక్కడ ఇంతవరకు ఉంటుంది, ఇంత డబ్బు ఉంటుంది, ఇన్ని గొడవలు ఉంటాయి, ఇన్ని కష్టాలు ఉంటాయి, నువ్వేంటి నీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి కౌన్సిల్ చేసి అప్పుడు కార్డు ఇవ్వాలి. అంతేగాని నువ్వు లైన్లో ఉన్నావు నీ కార్డు ఇచ్చి 3 లక్షలు తీసుకో, నీకు ఒక కార్డు ఇచ్చి అని కార్డు పట్టుకుని ఏం చేస్తాడు వాడు. సో నాకు తెలిసినంత మటుకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను. అండ్ మీ నుంచి సో మా ఛానల్కి అద్భుతమైన విషయాలు వచ్చాయి. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలవాలనే ఆశ అయితే ఉంది నాకు. సో అవకాశం మీరు ఇస్తారా లేదా అనేది నేను చేస్తా. అయితే ఒక కండిషన్ ముందే చెప్తాను, ఇది ఎడిట్ చేస్తావో లేదో తెలియదు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వలయంలోకి ఒక మంచి వాడిని లాగుదాం. ఓకే. లాగిన తర్వాత సార్ మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇది జరిగింది, బాగా జరిగింది, వాళ్ళతో కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకో, అట్లాగే నీ స్టైల్లో చేసుకున్న తర్వాత వీలైతే వాళ్ళిద్దరము లేకపోతే మళ్ళీ మన ఇద్దరం ఇంకొకళ్ళు ఎవరైనా వస్తారో మంచివాళ్ళు అని అనుకో. ఇంకో కండిషన్ కూడా చెప్తున్నా, ఆ ఇంటర్వ్యూ నీకు టీఆర్పీ పెంచేలాగా ఉందనుకో అప్పుడే పిలు, మంచి కూడా విత్ ఎమోటివ్. నేను చెప్పే కదా ఇందాక అనుకున్నట్టు కానీ అన్నీ పుణ్యం పురుషార్థం దక్కేలాగా చేద్దాం. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, సివిఎల్ నరసింహారావు గారు చెప్పిన అద్భుతమైన విషయాలు. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.